నమస్తే. వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 179వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్ల గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, ఈ వారం నేషనల్ రౌండప్‌లోకి వెళ్లే ముందు ప్రేక్షకులు ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. కమెంట్ ద్వారా మీ అభిప్రాయాల్ని పంచుకునే ప్రయత్నం చేయండి. కమెంట్స్ ఎక్కువ రావడం వల్ల ఈవెన్ యూట్యూబ్ అల్గారిథం ప్రకారం కూడా ఎక్కువ మందికి రీచ్ చేయడానికి అవకాశం ఉంది. చాలా మంది మాకు నోటిఫికేషన్స్ రావట్లేదు అని చాలా మంది చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ నేషనలిస్ట్ ఆఫ్ వీడియోస్ ని చూడాలనంటే ఇంతకు ముందు సజెస్టెడ్ వీడియోస్ లోనో బ్రౌజ్ ఫీచర్స్ లోనో యూట్యూబ్ ప్రమోట్ చేసేది. ఈ మధ్య దాన్ని తగ్గించింది. ఎందుకంటే నేషనలిస్ట్ల ఛానల్స్ చాలా వరకు కంట్రోల్ చేస్తోంది యూట్యూబ్ అనేది చాలా మంది నుంచి వస్తున్నటువంటి మాట. సో ఈ నేపథ్యంలో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈవెన్ నోటిఫికేషన్స్ కి సంబంధించి ఏదైతే బెల్ ఐకాన్ ఉందో బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారో లేదో ఒకసారి తరచు చూసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. లేదంటే కనుక మళ్ళీ ఒకసారి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాదు, ఎక్కువగా నేషనలిస్ట్ ఆఫ్ వీడియోలని వీలైనంత వరకు చూసే ప్రయత్నం చేస్తే మళ్ళీ మీకు ప్రాంప్ట్ చేయడానికి అల్గారిథం రీసెట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ దేశ హితం కోసం మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం 10 మందికి చేరాలంటే మీ ఆదరాభిమానాలే చాలా అవసరం. కాబట్టి దీన్ని చూసే ప్రయత్నం కూడా చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇక అంతేకాదు, మాకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. చిన్న చిన్న మొత్తాల నుంచి సిగ్నిఫికెంట్ అమౌంట్స్ వరకు మాకు యూపీఐ పేమెంట్స్ ద్వారా మాకు సపోర్ట్ ని చేస్తూ ఉన్నారు ఆర్థికంగా. సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో మీరు కూడా ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం వల్ల మీరు యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరు కూడా మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. సో ఇక ఈ వారం మన నేషనల్ రౌండప్ లో మొదటి అంశం సార్, యాక్చువల్లీ ఫస్ట్ అంశం మీరు కేరళ అండ్ కర్ణాటక రెండింటికి సంబంధించి అండ్ కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులుగా మారుతున్న విధానం గురించి మనం మాట్లాడదాము. సో కర్ణాటక ప్రభుత్వము కొంత ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేసినటువంటి కొన్నిటిని క్లియర్ చేసే పని చేస్తోంది. ఆ క్లియర్ చేసే పనిలో పినరాయి విజయన్ తలదూరుస్తున్నారు. అటు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తలదూర్చి ఇదేంటి అని మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి కొన్ని ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీని అపీస్ చేయడం కోసం వాళ్ళందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారు, వాళ్ళని తన వైపు తిప్పుకోవడం కోసం చేస్తున్నారని అనిపిస్తోంది. సో మీరు కేరళకు సంబంధించినటువంటి విషయాల్ని ఇంకా నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు కాబట్టి, అక్కడ నుంచే వచ్చిన వ్యక్తి కాబట్టి, సో ఏం జరుగుతుంది అసలు? యాక్చువల్లీ కేరళలో కూడా ఈ ఇయర్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి, సో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ అనే ఒక లైన్ కరెక్ట్ గా స్పష్టమైన లైన్ ని మనం డ్రా చేసుకొని చూడొచ్చా? కర్ణాటక ప్రభుత్వ కార్యకలాపాలపైన కేరళ రియాక్ట్ అవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఏం జరుగుతుందని చెప్పండి, సో దట్ మనం అనలైసిస్ చేసుకోవచ్చు ప్లీజ్. సాయి గారు, కొగిలు అని చెప్పి బెంగళూరు దగ్గర ఒక ల్యాండ్ ఫిల్ ఏరియా ఉంది. మన దగ్గర జవహర్ నగర్ లాగానే ల్యాండ్ ఫిల్ అంటే సిటీలో ఉన్న గార్బేజ్ అంతా తీసుకెళ్ళి సపరేట్ చేసి అక్కడ దాన్ని ట్రీట్ చేసి మళ్ళీ దాన్ని ఐదర్ పవర్ జనరేట్ చేస్తారు, లేకుంటే దాన్ని కెమికల్లీ డిస్పోజ్ చేస్తారు దాన్ని. సో దానికోసం బెంగళూరు కార్పొరేషన్ ఐడెంటిఫై చేసిన ఒక పేరు, ఒక ఏరియా కొగిలు. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, పెద్ద ల్యాండ్ ఉంది గవర్నమెంట్ది. అదేం జరిగిందంటే కొంతమంది పొలిటీషియన్స్, కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ అందరు కలిసి ప్రతి ఈ పేదోళ్ళ దగ్గర, అంటే కేరళ నుంచి వచ్చి సెటిల్ చేసిన చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ. అది కాకుండా బెంగాల్ నుంచి వచ్చిన చాలామంది ముస్లిమ్స్ అక్కడ వచ్చి సెటిల్ అయ్యారు ఈ ల్యాండ్లో. 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఇచ్చి పొలిటీషియన్స్కి వాళ్ళు ఏమన్నారు, మీరు ఆ ల్యాండ్ తీసుకోండి, ఏమైనా అయితే మేము చూసుకుంటాం, మిమ్మల్ని మేము కాపాడుకుంటాం అన్నారు. ఇది వాళ్ళ లాజిక్ ఉండే. కానీ ఏం జరిగిందంటే ఈ కర్ణాటక గవర్నమెంట్కి చాలా ప్రెషర్ వచ్చేసింది వాళ్ళ మీద. ఒకటి, కొంతమంది కోర్టుకి వెళ్ళడం మొదలుపెట్టారు, ఇదేంటి ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అంతా గుంజుకుంటున్నారు వీళ్ళు, మీరేం చేయట్లేదు అని చెప్పి. మన దగ్గర కూడా హైడ్రా అదే చేస్తుంటారు, మనం చూస్తుంటాం రెగ్యులర్గా. హైడ్రా కూడా కోర్టు ఒకసారి మీరు ఏం చేస్తున్నారని అడుగుతారు, చేస్తే కూడా ఎందుకు చేస్తున్నారని కూడా అడుగుతారు. ఇక్కడ రెండు నడుస్తాయి. ఇక్కడ కర్ణాటకలో ఇప్పుడు ఈ జరిగిన దానికి బుల్డోజర్ తీసుకొచ్చి ఒకరోజు నోటీస్ ఇష్యూ చేశారు వీళ్ళు. 167 షెడ్లు, మన దగ్గర మూసీ పక్కన కూడా ఇట్లాంటి షెడ్లు కట్టుకుంటారు చాలామంది ఇల్లీగల్గా. గ్రాబ్ చేసి మూసీ నది మీదనే కొంత పాత మెటీరియల్ అంతా తీసుకొచ్చి డెమాలిష్ చేసిన ఇల్లు అది ఇది మెటీరియల్ తీసుకొచ్చి పడేసి దాన్ని గ్రాబ్ చేసుకుంటారు. మన దగ్గర చెరువులు కూడా అంతే నడుస్తుంది సాయి గారు. ఇప్పుడు దుర్గం చెరువు చూసామన్న, దుర్గం చెరువు కూడా చాలా పెద్ద అమౌంట్ క్యాప్చర్ చేసుకున్నారు ఇల్లీగల్గా. ల్యాండ్ ముందు మాదాపూర్ పోలీస్ స్టేషన్ దాకా ఉండే దుర్గం చెరువు నీళ్లు ఫుల్ ట్యాంక్ లెవెల్లో. ఇప్పుడు చూడండి ఎక్కడ ఉందనేది. ఎనీవే కర్ణాటకకు వద్దాం. ఇక్కడ జరిగిన దాంట్లో ఏంటంటే ఈ డెమాలిషన్ బుల్డోజర్ తీసుకొచ్చి ఒకరోజు కంప్లీట్ డెమాలిష్ చేసి పడేశారు. దాంట్లో సడన్గా పినరాయి విజయన్ గారు దుంకారు. ఆబ్వియస్లీ మీరు అడగొచ్చు, ఒక స్టేట్లో నడుస్తున్న పాలిటిక్స్లో అక్కడ నడుస్తున్న ఒక ఇన్సిడెంట్ని ఇంకొక స్టేట్లోని ముఖ్యమంత్రి మాట్లాడడం ఏంటనేది.
వీళ్ళందరూ యోగి ఆదిత్యనాథ్ గారిని తిడుతూనే ఉంటారు. మీకు తెలిసిన సాయి గారు. రెగ్యులర్ బుల్డోజర్ బాబా అంటారు. ఆయన బుల్డోజర్ తీసుకొచ్చి కొట్టేస్తాడు. బుల్డోజర్ తీసుకొచ్చి డెమాలిష్ చేస్తాడు. కానీ అన్నీ లీగల్ పద్ధతిగానే వెళ్తున్నారు. దాంట్లో ఎందుకంటే చాలా మటుకు సుప్రీం కోర్ట్ దాన్నొచ్చి చాలా స్టే ఆర్డర్‌లు ఇచ్చారు. ఇంక్లూడింగ్ రైల్వే ల్యాండ్. పెద్ద పెద్ద రైల్వే ల్యాండ్ మొత్తం కబ్జా చేసుకున్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర మాఫియా. వాళ్ళని కూడా సుప్రీం కోర్ట్‌లో పెద్ద పెద్ద లాయర్‌లు తీసుకొచ్చి వాళ్ళు ఆ ల్యాండ్ అంతా ఇప్పుడు దాకా స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. కానీ ఎప్పుడప్పుడు స్టే ఆర్డర్ లిఫ్ట్ అవుతుందో అప్పుడు అన్ని డెమాలిష్ చేసుకుంటారు. ఇక్కడ కర్ణాటకలో అదే జరిగింది సాయి గారు. సో పినరాయి విజయన్ అక్కడ రావడం ఏంటనేది పెద్ద క్వశ్చన్. మీరు కేరళ ముఖ్యమంత్రి, మీకు కర్ణాటకతోనే ఏం సంబంధం? మీరు కావాలంటే ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేయొచ్చు. ఇదేంటి డెమాలిషన్ జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు, అది ఇదని చెప్పొచ్చు. కానీ అది కూడా ఇంకో స్టేట్, మీ స్టేట్ కాదు కదా అది. ఇంకోటి మీ కేరళ వాళ్ళు ఉంటే అది ఇంకో మాట. ఇది ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బెంగాలీలు ఉన్నారు అక్కడ. కర్ణాటక గవర్నమెంట్ కూడా తెలుసు అది. డెమాలిషన్ జరిగింది. ఇమ్మీడియట్ పినరాయి విజయన్ స్టేట్మెంట్ ఇష్యూ చేయగానే డీకే శివకుమార్ అండ్ సిద్ధరామయ్య గేవ్ ఎ వెరీ స్ట్రాంగ్ కౌంటర్ దానికి. మీరు మీ పని చూసుకోండి, ఇది కర్ణాటక, ఇక్కడ మాకు తెలుసు ఏం చేయాలని, మీరు మాకు చెప్పక్కర్లేదని చెప్పి చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్తో పినరాయి విజయన్ ఏం చేశారంటే వాళ్ళ ఎంపీస్ కొంతమంది డబుల్ ఏ రహీం అంటే ఆయన పేరు, ఏఏ రహీం ఎంపీ ఉన్నారు. అది కాకుండా కొంతమంది సిపిఐ, కొంతమంది సిపిఎం లీడర్లు అందరూ కలిసి బెంగళూరుకి ఒక ఫీల్డ్ విజిట్కి వచ్చారు. అక్కడ వెళ్ళి కేరళ నుంచి వచ్చిన ఛానళ్ళు, మిగతా ఛానళ్ళు అందరిని తీసుకొని అక్కడ వెళ్ళి పాపం వీళ్ళ ఇల్లు పలగొట్టారు చూడండి, బుల్డోజర్ రాజా, ఎక్కడ కూడా నడుస్తుంది బుల్డోజర్ రాజ్, నార్త్ ఇండియాలో ఒకటే కాదని చెప్పి పెద్ద సీన్ క్రియేట్ చేశారు. దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది సాయి గారు. కేరళలో మీరు చెప్పినట్లు 2026లో ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎలక్షన్ మోస్ట్ ప్రాబ్లీ మార్చ్, ఏప్రిల్, ఐదర్ బిఫోర్ స్కూల్ వెకేషన్స్ ఆర్ ఆఫ్టర్ స్కూల్ వెకేషన్స్ ఉంటుంది. ఈ ఎలక్షన్లో ఈసారి అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ కమ్యూనిస్ట్ పార్టీకి ఒకటి ఏంటంటే వాళ్ళ క్రిస్టియన్ ఓట్ బేస్ వాళ్ళు చాలా తగ్గిందనమాట. ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ వాళ్ళకి చాలా పెద్ద సెట్ బ్యాక్ వచ్చింది అక్కడ. అది కాకుండా ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా వాళ్ళతో ఉండట్లేదు. ఎందుకంటే చాలా మటుకు నార్త్ మలబార్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇప్పుడు వాళ్ళు యూడిఎఫ్తో ఉన్నారు, అంటే కాంగ్రెస్తో ఉన్నారు. వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఓట్లన్నీ. సో ఈ మూవ్తో ఏం ట్రై చేశారంటే ఇక్కడున్న ముస్లిమ్స్ని మేము కాపాడుకుంటున్నాం, ఈ చూడండి కాంగ్రెస్ వాళ్ళు మీ ముస్లిమ్స్ని అక్కడ బుల్డోజర్ తీసుకొచ్చి కొట్టేసి వాళ్ళని ఇల్లు లేకుండా చేసేస్తున్నారు, రాత్రికి రాత్రి చలిలో వాళ్ళందరూ పిల్లలు మహిళలు అందరు రోడ్డు మీద పడి ఉన్నారు, అది ఇదని చెప్పి పెద్ద సీన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ నేను చెప్పాను కదా, టీకే శివకుమార్ కానీ సిద్ధరామయ్య గారు చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు దానికి. కర్ణాటక గవర్నమెంట్ కూడా దాని తర్వాత కేరళ నుంచి ఉన్న మన రాహుల్ గాంధీ రైట్ హ్యాండ్ మ్యాన్ కేసీ వేణుగోపాల్, ఆయనకి అథారిటీ ఆర్డర్ ఇవ్వడానికి నాకు అర్థం కాదు. ఈ ఆర్డర్డ్ శివకుమార్ అండ్ సిద్ధరామయ్య అక్కడి నుంచి ఎవరెవరిని ఎవిక్ట్ చేశారో వాళ్ళకి ఇల్లు ఇవ్వమన్నారు. ఆలోచించండి సాయి గారు, మీరు గవర్నమెంట్ ల్యాండ్ గ్రాబ్ చేశారు, లంచం ఇచ్చి మీరు కబ్జా చేశారు దాన్ని, అక్కడ ఇన్ని రోజులు మీరు ఎంజాయ్ చేసుకున్నారు ఆ ప్రాపర్టీని, దాని తర్వాత ఆ ప్రాపర్టీ కొట్టుపడేసినప్పుడు మీకు ఇల్లు కావాలంట. మనమంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టపడి ఎన్నో సంవత్సరాలు పనిచేసి హోమ్ లోన్లు తీసుకొని మన ఒక ఇల్లు, మన చిన్న ఒక ఇల్లు కావాలంటే కూడా మనం కష్టపడి చేయాల్సి వస్తుంది. ఇక్కడ కబ్జా చేసిన వాళ్ళకి ఫుక్కట్గా ఇల్లు ఇస్తున్నారు, ఫ్రీగా ఇల్లు ఇస్తున్నారు. ఎందుకు? బికాజ్ దే బిలాంగ్ టు వన్ పర్టికులర్ కమ్యూనిటీ. ఇప్పుడు గవర్నమెంట్ చెక్ చేస్తే దాంట్లో 67 మందికి దే క్వాలిఫై అంట. నాకు క్వాలిఫికేషన్ కూడా అర్థం కావట్లేదు. ఒకటి, వీళ్ళు కర్ణాటక నుంచి కాదు, వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు. మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళకి మీ డెఫినేషన్ ప్రకారమే వీళ్ళు ఎట్ట ఇల్లు ఇస్తారు? లోకలైట్స్కి ఇవ్వాలి కదా ఫస్ట్. ఇప్పుడు హైదరాబాద్లో అనుకోండి సాయి గారు, ఈ 2 బెడ్రూమ్ హౌసెస్ అంటారు వీళ్ళు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ కట్టారు వీళ్ళు. మీరు రేపు తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళకి ఇల్లు ఇస్తారా? దాంట్లో ఇవ్వరు కదా. మీరు ఫస్ట్ ఇక్కడున్న తెలంగాణలో ఉన్న ప్రజలకి, వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి, పేదోళ్ళకి ఇల్లు ఇస్తారు అక్కడ. తెలుగు వాళ్ళకే లేదు, ఇంకోటి ఆంధ్రానా తెలంగాణ అని మూలాలు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. కరెక్ట్, అది కూడా ఉంది కదా. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు కేరళ గవర్నమెంట్ ఇట్లా ప్రెషర్ పెట్టడం ఏంటి, కర్ణాటక గవర్నమెంట్ని కేసీ వేణుగోపాల్ ఆర్డర్ ఇవ్వడం ఏంటి? ఇప్పుడు నిన్న ఇది ఐడెంటిఫై చేసి 67 ఫ్యామిలీస్ దీనికి క్వాలిఫై అవుతారని చెప్తారు. దాంట్లో ఎట్లా ఉంటుందండి సాయి గారు, 10 లక్షల రూపాయలకి ఒక ఇల్లు కడతారు. నాకు అర్థం కాదు, 10 లక్షల్లో ఇప్పుడు ఒక చిన్న షెడ్ కూడా కట్టలేరు మీరు. 10 లక్షల రూపాయల ఇల్లు కడతారంట, దాంట్లో 2,50,000 ఈ ఎవరు ఈ పేరు మీద ఉందో వాళ్ళు ఇవ్వాలి. దానికి కూడా లోన్ ఇస్తున్నారు, గ్రాంట్, లోన్ కూడా కాదు, ఇది మైనారిటీస్ కార్పొరేషన్ నుంచి. ఎంత ఇల్లీగల్ చూడండి, ప్రజల సొమ్ము తీసుకొని ఇల్లు కబ్జా, ల్యాండ్ కబ్జా చేసిన వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు. ఎనీవే దట్ నౌ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వెళ్ళి ఒక సర్వే చేశారు. వాళ్ళు సర్వే చేసి కనుక్కున్నారు వీళ్ళందరూ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఇక్కడ కర్ణాటకకి,
వీళ్ళకి ఇవ్వకూడదు, మేము కోర్టుకి వెళ్తామని చెప్పి ఛాలెంజ్ చేయబోతున్నారు కోర్టులో. అండ్ కోర్టు డెఫినెట్లీ దీన్ని స్టే చేస్తారు. కానీ దీంట్లో పెద్ద పాలిటిక్స్ ఏంటంటే సాయి గారు, ఈ ముస్లిమ్స్ ఓట్ కోసం కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు ఏం కావాలంటే చేస్తారు. దేశంని అమ్మేసుకోమంటే కూడా అమ్మేసుకుంటారు వాళ్ళు ముస్లిం ఓట్లు. మనకు తెలుసు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు అన్నారు, కాంగ్రెస్ ఉంటే ముస్లిమ్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటే కాంగ్రెస్ ఉంటారని. ఇదే వాళ్ళ లాజిక్ అనమాట. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అన్నారు, నేషన్స్ రిసోర్సెస్ అంటే తన దేశంలో ఉన్న ఏ రిసోర్స్ అన్నా కానీ దాని మీద ఫస్ట్ అధికారం ముస్లిమ్స్కి ఉంది, హిందువులకు కాదు, మిగతా వాళ్ళకి కాదని. ఇది ప్రధానమంత్రి చెప్పారు మన్మోహన్ సింగ్. రాహుల్ గాంధీ కూడా చెప్పారు, మేము ముస్లిం పార్టీ అని చాలా క్లియర్గా చెప్పేశారు. వాళ్ళకి తెలుసు, చాలా క్లియర్ అదనమాట. దానికి వాళ్ళు ఐ అడ్మైర్ కాంగ్రెస్ ఫర్ దట్. బీజేపీ అట్లా ఎప్పుడు చెప్పారు, మేము హిందూ పార్టీ అని చెప్పరు, మేము సెక్యులరు, మేము అక్కడ ఇక్కడ లేనట్లు మాట్లాడతారు. కానీ కాంగ్రెస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఒకసారి నాకు అనిపిస్తుంది, అసదుద్దీన్ ఓవైసీ మన చార్మినార్ పార్టీ వీళ్ళకన్నా కొంచెం వెనకబడి ఉన్నారు అనుకుంటా దాంట్లో. ఎందుకంటే అట్లీస్ట్ ఓవైసీ ఈజ్ నౌ స్పీకింగ్ సమ్ సెక్యులర్ లాంగ్వేజ్. కానీ గాంధీకి దాంట్లో ఏ డౌట్ లేదు. వాయనాడుకి వెళ్ళిన తర్వాత ఆయన మొత్తం కన్వర్ట్ అయిపోయింది కంప్లీట్ అక్కడి నుంచి. ఎనీవే, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రేపు కర్ణాటక కాకుండా రేపు విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్, రేపు బీజేపీ రూల్డ్ ఇంకో స్టేట్ తెలంగాణ. తెలంగాణలో బెంగాలీస్ వచ్చి చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ మీద కబ్జా చేస్తారు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తారు, దాన్ని డెమాలిష్ చేస్తారా లేదా? డెమాలిష్ చేస్తే పక్కనున్న స్టేట్ కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి ఏంటి ఇది మీరు డెమాలిష్, కర్ణాటక ముఖ్యమంత్రి చెప్పలేదు ఎందుకంటే సేమ్ పార్టీ కదా, వీ విల్ టేక్ స్టాలిన్ అంటాడు, ఇదేంటి రేవంత్ రెడ్డి గారు మీరు డెమాలిష్ చేస్తున్నారు, ఇది మంచిది కదా, మీరు ఇట్లా చేయకూడదు కదా అని స్టాలిన్ చెప్తే ఎట్లా ఉంటుంది సాయి గారు? చెప్తారు, స్టాలిన్ దగ్గర చెప్పాలి, నువ్వు పని చేసుకో బాబు, నీ స్టేట్ ఉంది, నువ్వు నడిపించుకో, మేము మా స్టేట్ మేము చూసుకుంటామని. దిస్ ఇస్ ద లాంగ్వేజ్ యూజ్ బై శివ్ కుమార్ ఆల్సో, వెరీ స్ట్రాంగ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు ఆయన. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇంటర్ స్టేట్ పాలిటిక్స్లో ఇప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి అక్కడున్న ముఖ్యమంత్రి మీద కామెంట్ కొడుతున్నారు. సో కొంతమంది అడిగారు నిన్న కేరళలో ఉన్న మీడియా ఛానల్స్లో, పినరాయి విజయన్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దగ్గర ఏం చెప్పట్లేదేంటి, మీరు ఎందుకు ఇల్లు కూలగొడుతున్నారు, గుండాలది, క్రిమినల్స్ది, అక్కడ ఉన్న ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తున్న బిల్డింగ్లు ఎందుకు కొట్టుపడేస్తున్నారు అని అడగట్లేదు. అక్కడ అడగడు, ఎందుకంటే ఆయన తెలుసు అక్కడ ఉన్న ముస్లిమ్స్కి కేరళలో ఉన్న ముస్లిం ఓటింగ్కి అసలు సంబంధం లేదు. ఇదేమో పక్కన స్టేట్ కదా. సో న్యాచురల్లీ చూడండి, నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు 2026 ఎలక్షన్లో ఈ టాపిక్ వస్తుంది, 100% వస్తుంది. కర్ణాటకలో ముస్లిం ఇల్లు కూలగొట్టారు కాంగ్రెస్ వాళ్ళు, మేము వెళ్ళి కాపాడుకున్నాం. ఇది వీళ్ళ లాజిక్ ఉంటుంది సార్. కాంపిటేటివ్ పాలిటిక్స్ ఫార్ ఏం చెప్తారు, ఫర్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఇస్ మన దేశాన్ని నాశనం చేసేస్తుంది సాయి గారు. అదే జరుగుతుంది. మీరు బెంగాల్లో చూస్తున్నారు, బెంగాల్ ఏం జరుగుతుంది, ఇదే కదా. బెంగాల్లో మమతా బెనర్జీ ఇప్పుడు ఏమంటుంది, మీరు ఓటర్ లిస్ట్ని తీసేసిన ఒక్కొక్క మనిషిని కూడా మేము రిటర్న్ తీసుకొస్తాం. ఏది, చనిపోయిన వాళ్ళంట, వాళ్ళు తీసుకొస్తారంట మళ్ళీ రిటర్న్. డూప్లికేట్ ఓటర్స్, అక్కడ లేని ఒక్కొక్కరి దగ్గర 4 కార్డులు 5 కార్డులు ఉన్న వాళ్ళు కూడా తీసుకొస్తారంట. అది కాకుండా స్టేట్ నుంచి పారిపోయిన వాళ్ళు, వెస్ట్ బెంగాల్లో 180,000 స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ స్టేట్ ఇడిసేసి వెళ్ళిపోయారు సాయి గారు. మిగతా స్టేట్స్కి వెళ్ళి ఎడ్యుకేషన్ చేసుకుంటున్నారు వాళ్ళు. మన దగ్గర కూడా వెళ్తారు, లేదని చెప్పట్లేదు నేను, మన దగ్గర యూఎస్కి వెళ్తారు, చాలామంది స్టడీస్కి వెళ్తారు. కానీ వెస్ట్ బెంగాల్లో ఏం లేదు, ఎడ్యుకేషన్ అనేది లేదు. అక్కడ ఉన్నది కొన్ని యూనివర్సిటీస్ కొంచెం స్టాండర్డ్ ఉన్నది, మిగతా అంతా ఇండస్ట్రీస్ కూడా పారిపోయారు అక్కడి నుంచి. సో మమతా బెనర్జీ ఏమంటుంది, మేము ఈ ఓటర్ లిస్టులో ఉన్న మైనారిటీస్ని అందరినీ కాపాడుకుంటాం, మేము అందరినీ వాళ్ళ ఓటు తీసుకొస్తాం, మీరు ఎట్లా చేయలేరు, యూ కెనాట్ డూ దాట్, ఇల్లీగల్ అది. సో ముఖ్యమంత్రిగా మీరు పని మీరు చేసుకోవాలి, కానీ ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం మీరు ఎంటబడితే సాయి గారు దేశం నాశనం అయిపోతుంది. అది కాకుండా మిగతా చోట్ల కూడా చూస్తే, ఇంకొక స్టేట్ మహారాష్ట్రలో రేపు జరుగుతుంది అనుకోండి, అక్కడ కూడా ఇదే పాలిటిక్స్ జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ పక్కన గుజరాత్లో జరిగితే మళ్ళీ ఏదో ముఖ్యమంత్రి వచ్చి కామెంట్ కొడితే ఎట్లా ఉంటుంది? లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటారు. ఇల్లీగల్గా ఆక్యుపై చేసిన ల్యాండ్ని అక్కడ ఉన్న ఎవరైనా కానివ్వండి, వాళ్ళని బుల్డోజర్ కాదు ఇంకేమైనా తీసుకొచ్చి కూడా కొట్టి బయట పడేసారు వాళ్ళు. ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్ట్ యాక్చువల్లీ. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఒకసారి అమిత్ షా 3 రోజుల పర్యటన అటు అస్సాంలో అండ్ బెంగాల్లో జరిగింది. బెంగాల్లో ఆల్రెడీ అంటే నా ఉద్దేశం ఏంటంటే 2026లో 5 రాష్ట్రాల ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు ఉన్నాయి. అందులో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అటు అస్సాం, వెస్ట్ బెంగాల్. నేను కూడా కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాను ఈ మధ్య. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో ఫిబ్రవరి నెలలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. బంగ్లాదేశ్ లో జరుగుతాయా లేదా అనేది కూడా క్వశ్చన్ ఉంది, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళు జరగకూడదని ఒకళ్ళు, జరగాలని ఒకళ్ళు అంటున్నారు. సో అటు బంగ్లాదేశ్ ఎలక్షన్స్ ఫిబ్రవరిలో జరగబోతున్నాయి, మార్చ్ ఏప్రిల్లోనే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో అండ్ అస్సాంలో జరగబోతుంది. సో మోస్ట్ క్రూషియల్ టైంలో మనం ఉన్నాము అక్కడ పైన. అయితే ముఖ్యంగా బంగ్లాదేశ్ లో అన్రెస్ట్, ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్, అటు అస్సాం ఎలక్షన్స్, SIR ఇవన్నీ నడుస్తున్న టైంలో బెంగాల్ ని చాలా
ఖచ్చితంగా ఈసారి బెంగాల్లో గెలుస్తాము, దిల్ పే లిఖ్ లో ఇస్ బార్ హమారీ సర్కార్ అని అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చాడు యాక్చువల్లీ. ఇంకా స్ట్రాటజీస్ కూడా అక్కడ ఆల్రెడీ మొదలు పెట్టేశారు. అంటే అందరికంటే ముందు నేను నిన్న కూడా వీడియోలో చెప్తూ ఉన్నాను యాక్చువల్లీ, మీరు ఇప్పుడు అనే మాటనే ఇది కూడా. రాహుల్ గాంధీ ఎక్కడో ఊహా లోకంలో తేలియాడుతూ ఉంటాడు, ఏదో ఎస్ఐఆర్ అని ఇంకోటని ఓట్ చోరీ అని మాట్లాడుతుంటాడు, కానీ యాక్చువల్లీ గ్రౌండ్ మీద అమిత్ షా లాంటి వాళ్ళు వీళ్ళందరూ దిగిపోయి కింద వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇది అసలు రిజల్ట్స్ వస్తాయి. బట్ ఎస్, ఆల్రెడీ బెంగాల్ కి సంబంధించిన నగారా మోగినట్టేనా యుద్ధ వేరి ఆల్రెడీ అమిత్ షా మొదలు పెట్టేశారు. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ బీజేపీకి వచ్చిందని మనం అనుకోవాలనా? ఎట్లా ఉంది పరిస్థితి ఒకసారి చెప్తారా? అండ్ 3 days టూర్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏం చెప్పారు అమిత్ షా? అమిత్ షా గారు యూజువలీ, సాయి గారు మీకు తెలిసిందే, ఒక హోమ్ మినిస్టర్గా ఒక ప్లేస్కి వెళ్ళి ఒక 6 గంటల సేపు గడిపితేనే పెద్ద ఇష్యూ అది. అంటే అంత సీరియస్గా తీసుకుంటున్నారు. ఒక హోమ్ మినిస్టర్ 3 రోజులు ఒక స్టేట్ వెళ్ళి ఉండడం అనేది, అక్కడ మీటింగ్ నడపడం అంటే చాలా పెద్ద, అది ఒక ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. అంటే బీజేపీ వెస్ట్ బెంగాల్కి అంత పెద్ద ఇంపార్టెన్స్, ఎందుకంటే దీంట్లో రాబోయే ఎలక్షన్స్లో తమిళనాడు, కేరళ పక్కన పెడతాం, ఎందుకంటే బీజేపీకి అక్కడ పెద్ద స్టేక్స్ లేవు. అక్కడ ఒకటే స్టేట్లో ఇంకా పెద్ద స్టేక్ ఉన్న అది అస్సాం, అది హిమంత బిశ్వ శర్మ చూసుకుంటారు. కానీ వెస్ట్ బెంగాల్లో డెఫినెట్గా బీజేపీకి ఈసారి ఒక హోప్ ఉంది. ఎందుకంటే మీరు త్రిపుర గురించి మాట్లాడుతున్నాడు, మీకు తెలిసి ఉంటుంది సాయి గారు. త్రిపురలో ఎన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి మానిక్ సర్కార్ గవర్నమెంట్ ఉండే. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా చూడండి, ఆ మానిక్ సర్కార్ గవర్నమెంట్ని దింపి ఒక బీజేపీ గవర్నమెంట్ రావడం ఎవరు కళలో కూడా ఊహించలేదు. అది జరిగినప్పుడు మనకే చాలా మందికి వీఆర్ సర్ప్రైజ్డ్. దానికి చాలా మంది కష్టపడి పనిచేసిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వైపు నుంచి చాలా మంది, వేలాది మంది, దాంట్లో మన స్టేట్ నుంచి రాకా సుధాకర్ గారు ఉన్నారు, చాలా మంది అట్లాంటి చాలా మంది వెళ్ళి అక్కడ కష్టపడి చాలా సంవత్సరాలు పనిచేసిన తర్వాతనే దానికి నార్త్ ఈస్ట్ ఒక రిజల్ట్ బీజేపీ చూపించగలరు. అది కూడా స్పెసిఫిక్లీ త్రిపుర. ఇప్పుడు త్రిపురలో కమ్యూనిస్ట్ కంప్లీట్గా వైపౌట్ అయిపోయారు. ఒక టైంలో బీజేపీకి ఒక్క సీటు కూడా లేని స్టేట్ ఇప్పుడు బీజేపీ అక్కడ పరిపాలిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ కూడా బీజేపీకి అదే అనిపిస్తుంది, దట్ వీ కెన్ నౌ స్కోర్ ఇట్. దాంట్లో చాలా మెథాడికల్గా పనిచేస్తున్నారు సాయి గారు, చాలా మెథాడికల్గా. అంటే ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది ఏదో వెళ్ళి క్యాండిడేట్స్ అనౌన్స్ చేయడము, లేకుంటే అలయన్సెస్ అనౌన్స్ చేయడం కాదు సాయి గారు. స్పెసిఫిక్గా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు చెప్తుంటాను, బీజేపీ ఒక అర్బన్ పార్టీ అంటారు. టు లార్జ్ ఎక్స్టెంట్ కరెక్ట్ సాయి గారు, కరెక్ట్. అది బీజేపీకి ఒక అర్బన్ ఆడియన్స్ ఉంది, వాళ్ళు ఎప్పుడు బీజేపీకి ఓటేస్తారు. ఒక మిడిల్ క్లాస్ ఆడియన్స్ ఉంది, వాళ్ళు కూడా బీజేపీకి ఓటేస్తారు. కానీ ఇప్పుడు కల్కటాలో ఏం చేశారు? కల్కటాలో అమిత్ షా గారు చాలా క్లియర్గా అన్నారు, 28 సీట్లు ఉన్నాయి సాయి గారు, కల్కత్తా అండ్ చుట్టుపక్కన ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. మన దగ్గర కూడా అంతే. మీరు సికింద్రాబాద్, మెడ్చల్ మల్కాజిగిరి, చెవెల్లా అర్బన్ కాన్స్టిట్యున్సీస్, మహేశ్వరం వైపు, ఇటు కుక్కట్పల్లి ఈ సైడ్ తీసుకుంటే మొత్తం మీ అండర్లో ఒక సిటీలోనే ఒక 40 దాకా ఒక కాన్స్టిట్యున్సీస్ మీకు వస్తుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీస్ అన్ని కలుపుకుంటే. బీజేపీ ఎప్పుడు దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ 1-2 సీట్లని బీజేపీ ఎప్పుడు తెలంగాణలో గెలిచింది సిటీ నుంచి. ఒకటి హిమాయత్ నగర్, ఆలే నరేంద్ర గారు ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ లేదు, ఇప్పుడు అది అంబర్పేట అయిపోయింది. అది కాకుండా కార్వాన్, బద్దంబాల్ రెడ్డి గారు కలిసిన కాన్స్టిట్యున్సీ. అది కాకుండా ఎప్పుడో ఒక టైంలో జనతా పార్టీ ఉన్నప్పుడు నాయన నరసింహారెడ్డి గారు ముషీదాబాద్ నుంచి గెలిచారు. దాని తర్వాత లక్ష్మణ్ గారు ఎప్పుడో ఒకసారి గెలిచిన తర్వాత బీజేపీకి ఎప్పుడూ సిటీలో పట్టలేదు. కానీ చూడండి, వెస్ట్ బెంగాల్ ఏం చెప్తున్నారు అమిత్ షా గారు, కాన్సన్ట్రేట్ ఆన్ దోస్ 28 సీట్స్. దాంట్లో నాకు 22 సీట్లలో ఐ వాంట్ విక్టరీ. నా విక్టరీ అనగానే ఆటోమేటిక్ రాదు కదా సాయి గారు. సో వీ హ్యావ్ టు అనలైజ్. సో కల్కత్తా కానీ దాని పక్కన చుట్టూ ఉన్న అర్బన్ పాకెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ జాదవ్పూర్ తీసుకోండి, దమ్ తీసుకోండి, అది కాకుండా నైబర్హుడ్ తీసుకోండి, సెంట్రల్ జోర్సాంకా తీసుకోండి, షాంపుకూర్ తీసుకోండి, ఇక్కడన్నీ బీజేపీ ఒక్క సీటు కూడా ఏరియాలో గెలవలేదు సాయి గారు. కానీ చాలా మటుకు బీజేపీకి లీడ్ వచ్చింది ఈ సీట్స్లో, చాలా మటుకు సీట్స్లో. ఎప్పుడు 2021 ఎలక్షన్స్ వచ్చింది, కానీ బట్ జోర్సాంకా అండ్ షాంపుకూర్ బీజేపీ లోక్సభలో కూడా లీడ్ చేసింది అసెంబ్లీ సెగ్మెంట్స్లో. సో డెఫినెట్గా బీజేపీకి ఒక ఛాన్స్ ఉందని అమిత్ షా గారికి చాలా క్లియర్గా తెలిసిపోయింది. దానికోసం మీరు చెప్పిన ఆ స్టేట్మెంట్, పాసిబ్లీ దాని ఎలక్షన్ క్యాంపెయిన్ లైన్ కూడా రావచ్చు రేపు, అబ్కి బార్ మోదీ సర్కార్ అని చెప్పేలా, అట్లా దిల్ పే లిఖ్లో హిస్ బార్ హమారీ సర్కార్ అని అమిత్ షా గారు చెప్పిన స్టేట్మెంట్ అన్నమాట. సో దాని చూస్తే ఈ కంప్లీట్ క్యాండిడేట్ సెలెక్షన్ ఆల్రెడీ మొదలు పెట్టేశారు. దానికోసం బీజేపీ భూపేంద్ర యాదవ్ లాంటి సీనియర్ లీడర్ని తీసుకొచ్చి బీజేపీ టోటల్ స్టేట్ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా పెట్టారు. ఆయన కింద చాలామంది సీనియర్ లీడర్లు పనిచేస్తున్నారు బీజేపీది. చాలామంది 6 సెగ్మెంట్గా వెస్ట్ బెంగాల్ని డివైడ్ చేసుకున్నారు బీజేపీ. అమిత్ షా గారు 3 రోజులు గడిపారు అక్కడ. పార్టీ నుంచి దూరమైన దిలీప్ ఘోష్ లాంటి పార్టీ నుంచి దూరమైన నేతలను కూడా రిటర్న్ తీసుకొచ్చారు ఆయన.
మీరందరు కలిసి మీరు పోరాడితే డెఫినెట్గా వెస్ట్ బెంగాల్ గెలవచ్చు అని ఈవెన్ మోదీ గారు కూడా చెప్తున్నారు. దాంట్లో చాలా మటుకు మమతా బెనర్జీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ భవానీపూర్ కాన్స్టిట్యున్సీ ఉంది మమతా బెనర్జీది, 2021 బైపోల్స్లో డెఫినెట్గా అక్కడ బీజేపీ 5 సెగ్మెంట్లో లీడ్ చేసింది సాయి గారు, 5 సెగ్మెంట్లో లీడ్ చేసింది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ వాంట్ సివిక్ వార్డ్స్లో. ఇది బీజేపీకి ఉంటుంది. మీరు చేయాలి, కష్టపడి పనిచేస్తే డెఫినెట్గా మీరు గెలుస్తారు. ఎందుకంటే అమిత్ షా గారు చూస్తున్న క్యాల్కులేషన్ చాలా సింపుల్ సాయి గారు. ఎందుకంటే బీజేపీ బూత్ మేనేజ్మెంట్లో నంబర్ 1, దాంట్లో డౌటే లేదు. ఎలక్షన్ మిషనరీ కూడా అట్లనే పనిచేస్తుంది. 140 సీట్లు సాయి గారు, ఒక మెజారిటీ రావాలంటే దాని దగ్గర ఆ నంబర్ దగ్గర రావాల్సి వస్తుంది. లాస్ట్ టైం టీఎంసీకి 2015, బీజేపీకి 77 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి సిపిఎంకి 0 సీట్స్. మీరు 140 సీట్లు తీసుకుంటే కల్కట్టా దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ మొత్తం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అండ్ సౌత్ 24 పర్గనాస్ కానివ్వండి, ఈస్ట్ సౌత్ తీసుకుంటే, హౌరా డిస్ట్రిక్ట్ తీసుకుంటే, హూగ్లీ రివర్ ఇటుపక్కన తీసుకుంటే, ఇదంతా పార్టీ వీక్ ఉన్నారు అక్కడ. ఇప్పుడు దాన్ని పెనిట్రేట్ చేస్తే ఈ 140 సీట్లు, దాంట్లో 80 సీట్లైనా బీజేపీ గెలిస్తే బీజేపీకి ఇట్ బి అ బిగ్ అడ్వాంటేజ్ అని అమిత్ షా గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. చేంజింగ్ డెమోగ్రఫీ అది ఒక చాలా ఇంపార్టెంట్. అది ఈవెన్ హిమంత బిశ్వ శర్మ గారు మాట్లాడుతుంటారు దాని గురించి. ఎట్లా అస్సాంలో ఏఐయుడిఎఫ్ అనే పార్టీ, ఎక్కడ లేని పార్టీ, సడన్గా లాస్ట్ ఒక 3 ఎలక్షన్లో ముందుకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 40 సీట్లలో ముస్లిమ్స్ ఇప్పుడు మెజారిటీలో ఉన్నారు అస్సాంలో. అది లేకుండే ముందు 47 కానీ 71లో కూడా దే వాజ్ నథింగ్ లైక్ దాట్. కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి డెమోగ్రఫీ మార్చేశారు అస్సాంది. ఇన్ఫాక్ట్ హిమంత బిశ్వ శర్మ అన్నారు కూడా దాని గురించి, సపరేట్గా తీసుకోవచ్చు మనం దాన్ని ఇంకో డిబేట్లో. కానీ మెయిన్ పాయింట్ రైట్ నౌ ఇస్ అమిత్ షా గారు ఏమంటున్నారంటే, మీరు చేంజింగ్ డెమోగ్రఫీ గురించి మీరు చూడండి. ఇన్ఫిల్ట్రేషన్ దాన్ని చాలా మట్టుకు మనకు తెలుసు, అక్కడ జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని అందరికన్నా ఎక్కువ వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ వాళ్ళు కాదు, కమ్యూనిస్ట్ వాళ్ళు కాదు, మమతా బెనర్జీ. ఎందుకంటే ఆమె దగ్గర ఉన్న ఓటర్స్నే ఈ లిస్ట్ నుంచి తీసేస్తున్నారు ఇప్పుడు. అది చనిపోయిన వాళ్ళు, లేకుంటే డూప్లికేట్ ఓటర్స్ ఆర్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్ని. సో దానికోసం ఆర్గనైజేషన్ వీక్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బీజేపీలో ఒక వైపు చెప్పాలంటే తెలంగాణ లాగా ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా ఉంది. కొంతమంది బయట నుంచి వచ్చిన కొంత లీడర్స్ ఉన్నారు, టీఎంసీ నుంచి వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యారు, వాళ్ళు సీనియర్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకి ఇంకా బీజేపీ కల్చర్ ఇంకా అర్థం కాలేదు. తెలంగాణ వర్షన్ 2 అని చెప్పొచ్చు అక్కడ కూడా. వాళ్ళకి ఇంకా బీజేపీ అంటే ఏంటి, కార్యకర్తలు అంటే ఏంటి, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఏంటి, జనజాగరణ ఏంటి, ఇదంతా వాళ్ళకి ఆ కల్చర్ ఇంకా అర్థం కాలేదు వాళ్ళకి చాలా మందికి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇది తృణమూల్ వాళ్ళ ఫిగర్ తీసుకుంటే కూడా ఇప్పుడు వాళ్ళేమంటున్నారు, 70 నుంచి 75% టర్న్అవుట్ వస్తే, అంటే ఓటింగ్కి వస్తే కూడా రిమైనింగ్ 25-30% మంది వాళ్ళెవరు, వాళ్ళు డూప్లికేట్ ఓటర్స్, డెడ్ ఓటర్స్ అని జరిగితే ఏం బీహార్లో జరిగినట్టనే సాయి గారు వెస్ట్ బెంగాల్లో కూడా ఒక పెద్ద మార్పు రావచ్చు డెఫినెట్గా. దానికోసం చాలా మట్టుకు వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఒకటి ఓటర్ లిస్ట్ మీద. మీరు బిలీవ్ చేయరు సాయి గారు, నిన్న వచ్చిన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ కమిషన్ డాటా నా ఫేస్బుక్ వేసాను నేను. అక్కడ 58 లక్షల మంది ఓటర్ లిస్ట్ నుంచి తీసేశారు. అవును. తో పార్టీలు ఏం చేస్తారు, ఈ పార్టీలు మమతా బెనర్జీ అయితే ముందే చెప్పేసి మేము అందరు తీసుకొస్తాం, 58 లక్షలు అంటే 59 లక్షల మందిని కూడా రిటర్న్ తీసుకొస్తాం లిస్టులో అన్నారు. ఇప్పుడు దాకా టీఎంసీ వైపు నుంచి ఫైల్ చేసిన అబ్జెక్షన్ సాయి గారు, యాజ్ ఆఫ్ యెస్టర్డే, యాజ్ ఆఫ్ 1 జనవరి 2026 ముగ్గురు అంతే. ఓకే, ముగ్గురే. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ హస్ మెన్షన్ దట్ 3 people ఓన్లీ ఫైల్డ్ అబ్జెక్షన్ ఫ్రమ్ టీఎంసీ సైడ్. బీజేపీ వైపు నుంచి ఒకటి. దాంట్లో అన్నిటికంటే సర్ప్రైజింగ్ 71,000 మంది వాళ్ళ పేర్లు తీసేసేయాలని రిక్వెస్ట్ చేశారు ఫామ్ 7లో. ఫామ్ 7 క్యాన్ బి ఫైల్డ్ బై ఈవెన్ ఎ పొలిటికల్ పార్టీ. అంటే వీళ్ళందరూ దొంగ ఓటర్లు అని చెప్పి మీరు వేయొచ్చు, అది యాక్సెప్ట్ చేయాలన్నా వద్దనేది ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది, వాళ్ళది ఎంక్వైరీ చేస్తారు. కొత్తగా యాడ్ అయిన ఓటర్స్ ఏమో 178,000. దాంట్లో మోస్ట్ ఆఫ్ దమ్ ఈ 18 సంవత్సరాలు క్రాస్ చేసిన వాళ్ళు ఉన్నారు దాంట్లో. సో సాయి గారు, ఇంత గొడవ చేసిన టీఎంసీ, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం చెప్పిన వాళ్ళు, మేము అందరిని రిటర్న్ తీసుకొస్తాం చెప్పిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు టోటల్ అబ్జెక్షన్స్ ఫైల్ చేసింది 3. జస్ట్ వాచ్ సాయి గారు, బీహార్ రిపీట్ డెఫినెట్లీ వెస్ట్ బెంగాల్లో కూడా కాబోతుంది, దాంట్లో డౌట్ లేదు సాయి. ఎస్ సార్. యాక్చువల్లీ ఈవెన్ అస్సాంకి సంబంధించిన వాటిని కూడా మనం చూడాలి. అస్సాంలో ఆల్మోస్ట్ 2,000 మంది దాకా ఈ 2-3 నెలలోనే మేము బయటకు పంపించేసాము బంగ్లాదేశ్ సంబంధించిన చొరబాటుదారుల్ని అని చెప్పి హిమంత బిశ్వ శర్మ స్టేట్మెంట్ ఇచ్చాడు. అండ్ అంతేకాదు అస్సాం ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఇది కూడా చాలా కీలకం కాబోతోంది, ఈ ఇష్యూ కూడా ముఖ్యంగా
ఇల్లీగల్ మైగ్రెంట్స్ కి సంబంధించి ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళ విషయంలో. సార్ అయితే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఎలక్షన్స్ జరిగే క్రమము అన్రెస్ట్ ఎక్కువగా ఉంది. ఈవెన్ గ్లోబల్ రౌండప్ లో కూడా మేము డిస్కస్ చేసాం. చిట్టగాంగ్ లాంటి ప్లేస్ లో నేను అక్కడ ఉన్న వాళ్ళతో కొంతమందితో మాట్లాడుతున్నాం. మేము వెళ్ళొచ్చినప్పుడు ఉన్న కాంటాక్ట్స్ తోటి మాట్లాడుతుంటే చిట్టగాంగ్ హిల్ ఏరియాస్ లో ఉండేటువంటి ట్రైబల్స్ చాలా మంది మమ్మల్ని భారత్ కి తీసుకురండి అని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్ట్లు చేస్తున్నారు బయటకు వచ్చి. మేము భారత్ లో కలుస్తామని చెప్పి చిట్టగాంగ్ హిల్ రీజియన్ సంబంధించి. అంటే ఆ అన్రెస్ట్ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు. జమాతే ఇస్లామీ అక్కడ కొంచెం సీరియస్ గానే వాళ్ళు పాకిస్తాన్ ఐఎస్ఐ వింగే ఉంది అక్కడ పనిచేస్తోంది. ఈ టైంలో ఇంకా పెరుగుతుందా ఈ అన్రెస్ట్? లేదా మన వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం మీద ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందా? దాని మీద మనం సరైన చర్యలు తీసుకుంటున్నామా లేదా? ఒక్కసారి ఆ ఇష్యూస్ ని కొంచెం ఏమన్నా మీరు చెప్తారా? సాయి గారు మీరు చెప్పినట్లనే హిమంత బిశ్వ శర్మ నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా క్లియర్గా చెప్పారు. 2000 మంది ఇన్ఫిల్ట్రేటర్స్ అక్కడి నుంచి వచ్చిన తిరుగుబాట్లు వాళ్ళందరినీ మేము రిటర్న్ బంగ్లాదేశ్లో పుష్ బ్యాక్ చేశాం, పంపించాం కాదు, పుష్ బ్యాక్ అదే అంతే. లోపలికి రానివ్వకుండా పుష్ బ్యాక్ చేసేసాం. వాళ్ళు డిటెన్షన్ క్యాంప్ లో ఉన్నారు ఇన్ని రోజులు. అది సుప్రీంకోర్టులో నడుస్తున్న పాత కేసు మీద ఉంది ఇది యాక్చువల్లీ. దాన్ని మళ్ళీ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అండ్ రాజీవ్ గాంధీ సైన్ చేసిన అగ్రిమెంట్ నుంచి వస్తున్న ఒక పెద్ద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీ నుంచి ఇది అంతా ఫ్లో అవుట్ అవుతుంది. అక్కడ అస్సాంలో జరిగిన చాలా మటుకు డీటెయిల్గా జరిగిన ఎన్ఆర్సీలో చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా తెలిసిపోయింది అక్కడ, ఇంక్లూడింగ్ జాకీర్ హుసేన్స్ గ్రాండ్ సన్. ఆయన ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడో మనకే తెలియదు. ఇప్పుడు అది జరిగిందనమాట సాగర్. సో ఈ జరిగిన దాంట్లో ఇప్పుడు అస్సాంలో ఉన్న ఈ పొజిషన్లో అస్సాంలో ఉన్న ఈ గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ అంతా వీళ్ళు ఎంక్రోచ్ చేసుకున్నారు. బెంగాల్ స్పెషలీ మీరు ఈ ఏఐయుడిఎఫ్ గురించి మాట్లాడుతున్నారు సాయి గారు, వీళ్ళు ఈస్టర్న్ బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. వీళ్ళు వెస్టర్న్ బంగ్లాదేశ్ నుంచి రాలేదు, వీళ్ళు సదర్న్ బంగ్లాదేశ్ నుంచి రాలేదు. వీళ్ళు ఈస్టర్న్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే ఈ ఏఐయుడిఎఫ్, బద్రుద్దీన్ అజ్మల్ వాళ్ళ పార్టీ. సో వాళ్ళ పార్టీ కాకుండా అక్కడ వచ్చిన చాలా మంది ఇమిగ్రెంట్స్ని మేము అక్కడి నుంచి బయట పంపించేస్తున్నాం అని చెప్పి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇమిగ్రేషన్ పెద్ద ఇష్యూ ఉండబోతుంది సాయి గారు. ఎందుకంటే అందరూ మాట్లాడతారు కదా, బెంగాల్లో వెళ్తే కానీ అక్కడున్న బంగ్లాదేశ్ డిఫరెంట్గా అడ్రస్ చేస్తారు. అదే టైంలో అస్సాంకి వచ్చినప్పుడు వీళ్ళని మియా అంటారు. మియా అంటే బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్ ఫ్రమ్ బంగ్లాదేశీ ఆరిజిన్ అన్నమాట. అక్కడున్న గవర్నమెంట్ అంచనా ప్రకారం 1 కోటి మంది ఉన్నారు సాయి గారు. వీళ్ళు 1 కోటి మంది, 1 crore పీపుల్ హ్యావ్ మూవ్ టు అస్సాం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఆల్మోస్ట్ 20-25 years. ఇదే ఉండే మన 1980s జరిగిన యాంటీ ఫారినర్, యాంటీ బంగ్లాదేశీ అజిటేషన్ జరిగినప్పుడు దీని బేస్ ఇదే ఉండే. దట్ ఇక్కడ నుంచి వీళ్ళని పంపించేసేయాలి, మీరు ఎక్కడ పంపిస్తారో మాకు తెలియదు అని చెప్పేసి. సో వీళ్ళందరినీ ఈ పంపించిన వాళ్ళని ఇప్పుడు 2000 మందిని పంపించని చూడండి, వీళ్ళని ఫారినర్స్ ట్రిబ్యునల్స్ అని చెప్పి ఒక లీగల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద పనిచేస్తుంది. అది విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ తోని కోఆర్డినేట్ చేసుకుంటారు వాళ్ళు. దాంట్లో కూడా చాలా పెద్ద లెంగ్తీ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఉంటుంది సాయి గారు. మీరు కోర్టుకి వెళ్తారు, కోర్ట్ ఎవిడెన్స్ అడుగుతారు, గవర్నమెంట్ దగ్గర అడుగుతారు, వాళ్ళ దగ్గర అడుగుతారు. మొత్తం చెక్ చేసిన తర్వాత వీళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా డిక్లేర్ చేస్తారు. వీళ్ళని డిటెన్షన్ క్యాంప్స్లో ఇస్తారు, జైలు కాదు, డిటెన్షన్ క్యాంప్. స్పెషలీ వాళ్ళు బయటికి వెళ్ళలేరు ఆ క్యాంప్ నుంచి అనమాట. దాని తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళని కాంటాక్ట్ చేసి, బాబు వీళ్ళందరినీ ఎక్కడ పంపిస్తున్నాం, ఇది తీసుకోండి అంటే వాళ్ళు తీసుకోరు, మా వాళ్ళు కాదంటారు వాళ్ళు. సో వీళ్ళని డెలిబరేట్గా పుష్ బ్యాక్ చేయాల్సి వస్తుంది. అంటే బార్డర్ దగ్గర తీసుకెళ్ళి మీరు ఇక్కడికి రండి, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్తే లాస్ట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళే వాళ్ళందరూ. ఈ సిచ్యువేషన్ ఉంది సాయి గారు. అండ్ అస్సాంలో మనం చూస్తే యాన్యువల్ ఇమిగ్రెంట్స్ ఇప్పుడు బీజేపీ ఏమంటున్నారంటే, మమ్మల్ని తీసుకొస్తే మేము 10,000 నుంచి 50,000 మంది ఇమిగ్రెంట్స్ని యాన్యువల్లీ మేము స్టేట్ నుంచి బయటకు తరిమి కొట్టేస్తాం అంటున్నారు. దట్ ఈస్ అ గుడ్ నంబర్, బట్ అది చేయగలుగుతారా లేదా అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లం. అది కాకుండా హిమంత బిశ్వ శర్మ కూడా ఇప్పుడు కొంచెం యాంటీ ఇన్కంబెన్సీ, ఆయన వ్యతిరేకంగా ఉంది. కొంచెం బోడోల్యాండ్ ఇష్యూ గురించి అక్కడ పెద్ద ప్రాబ్లం నడుస్తుంది ఒకటి. అది సార్ట్అవుట్ చేసుకుంటున్నారని చెప్తున్నారు, కానీ తెలియదు ఎంత మటుకు సార్ట్అవుట్ చేయగలుగుతారని చెప్పి. లోకల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. మన ఒక ట్రైబల్ స్టేట్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉంటుంది సాయి గారు. ఇంకోటి బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేటర్స్ కాకుండా అక్కడున్న బీజేపీ వరి ఏంటంటే, హిమంత బిశ్వ శర్మ చాలా స్ట్రాంగ్ లీడర్ అయిపోయారా అని ఒక డౌట్ ఉంది వాళ్ళకి, విచ్ ఇస్ పాసిబుల్. ఎందుకంటే అందరికి తెలిసిందే, బీజేపీకి ఒక టైంలో అస్సాంలో స్ట్రాంగ్ లీడర్స్ ఎవరు లేరు. అదే టైంలో కాంగ్రెస్ వైపు నుంచి పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, తరుణ్ గొగోయ్ లాంటి లీడర్స్ చాలామంది అక్కడి నుంచి వచ్చారు. అట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ ఇప్పుడు ఒక స్ట్రాంగ్ లీడర్, అది కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన హిమంత బిశ్వ శర్మని తీసుకొచ్చి ఆయన్ని ముందు యూనియన్ మినిస్టర్గా చేసిన తర్వాత దాంతో సర్బానంద సోనోవాల్ ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన్ని చేంజ్ చేసి ఇక్కడ హిమంత బిశ్వ శర్మని తీసుకొచ్చారు. టుడే హిమంత బిశ్వ శర్మ కంప్లీట్ నార్త్ ఈస్ట్ మీద ఆయనకు పట్టుంది సాయి గారు. అస్సాం ఎలక్షన్లో లాస్ట్ టైం వచ్చిన 76 సీట్ల కన్నా ఎక్కువ వస్తుందంటే
నేను అనుకుంటాను, నా అంచనా ప్రకారం ఒక 80 దాకా వెళ్ళొచ్చు బీజేపీ, 81 కూడా వెళ్ళొచ్చు. దట్ ఈస్ పాసిబుల్ సాయి గారు. ఇట్ ఈస్ రియలీ పాసిబుల్. ఓకే. వెరీ నైస్ సార్. ఇక మిగతా రాష్ట్రాల ఎలక్షన్స్ ఎట్లా ఉన్నాయి సార్? తమిళనాడు అండ్ కేరళ గురించి ఒకసారి చెప్తారా? ఇవి కూడా చాలా కీలకం గదా! కేరళలో ఎస్. యాక్చువల్లీ నాకు ఒక ఇంట్రెస్టింగ్‌గా చెప్పాలంటే, కేరళలో మొన్న తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తీసుకున్నారు. బీజేపీ తీసుకుంది. విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. కానీ బీజేపీ పెరుగుతుంది, పెరుగుతుంది, పెరుగుతుంది చాలా సార్లు మన అంటే బేసికల్లీ చాలా మంది జాతీయవాదులకు ఒక ఆశావహ దృక్పథంతో మాట్లాడుతుంటారు గానీ, కేరళ సిట్యుయేషన్స్ గురించి మీరు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. అసలు అక్కడ వచ్చే సీట్లు ఎన్ని, ఏం జరుగుతదని. యెస్, ఆఫ్ కోర్స్ సిగ్నిఫికెంట్ గా కొంత గ్రోత్ ఉండవచ్చు. నిజానికి ఈసారి కేరళ ఎలక్షన్స్ లో బీజేపీ ఎన్ని సీట్ల మీద దృష్టి సారిస్తుంది? ఏం అవకాశాలు ఉన్నాయి బీజేపీకి? ఇక ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పరిస్థితి గురించి ఒకసారి చెప్తారా? సాయి గారు, దీంట్లో మెయిన్‌గా చూడాల్సింది ఏంటంటే, మనకి బీజేపీకి ఈసారి వచ్చిన లోకల్ బాడీ ఎలక్షన్‌లో వాళ్ళకొచ్చిన ఇంక్రీజ్ ఇన్ సీట్స్, ఓట్లు అంత ఇంక్రీజ్ కాలేదు. ఓకే. ఎందుకంటే బీజేపీకి ఎప్పుడు వచ్చేది 10-16% ఓట్ కాన్సంట్రేషన్ అక్రాస్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటుంది. మనం ఓకే. ఎప్పుడైనా ఒక లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ తీసుకున్నప్పుడు దాని కింద 6 నుంచి లేకుంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటుంది. బీజేపీ ఇప్పుడు దాకా కేరళలో హిస్టారికలీ గెలిచింది ఒకటే అసెంబ్లీ సీట్, అది నేమం అని చెప్పి ట్రివాండ్రం సబర్బ్ ఒక సీటు. అది ఎప్పుడో ఒకసారి నేను అనుకుంటా 3 అసెంబ్లీ ఎలక్షన్ ముందు రాజగోపాల్ గారు, పార్టీ సీనియర్ లీడర్, అక్కడి నుంచి గెలిచారనమాట ఆ సీట్. దాని తర్వాత బీజేపీ ఎప్పుడు ఒక అసెంబ్లీ సీట్ కేరళలో గెలవలేదు సాయి గారు. కానీ ఇప్పుడు ఈసారి ఈ ట్రివాండ్రం మున్సిపల్ కార్పొరేషన్ గెలిచిన తర్వాత బీజేపీకి ఒక కొత్త కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే ట్రివాండ్రం అసెంబ్లీ మున్సిపల్ కార్పొరేషన్ సెగ్మెంట్లో 3 అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ లీడ్ చేసింది సాయి గారు ఈసారి. అంటే అసెంబ్లీ మీరు అక్కడున్న వార్డ్ ఓటింగ్ తీసుకొని వార్డ్ ఓటింగ్ టోటల్గా మీరు క్యాప్చర్ చేస్తే 3 అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ లీడ్, ఇంక్లూడింగ్ నేమం విచ్ ఐ స్పోక్ అబౌట్. అది కాకుండా ట్రివాండ్రం సెంట్రల్ కూడా, తిరువనంతపురం సెంట్రల్ కూడా. ఇది కాకుండా బీజేపీకి ఇంకా పట్టున్న 2-3 సీట్లు ఉన్నాయి. కానీ లాస్ట్ టైం వీళ్ళు ఓట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. కాంగ్రెస్, సిపిఎం ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ వాళ్ళు వీక్ ఉంటారో వాళ్ళు వీక్ క్యాండిడేట్ని పెడతారు అక్కడ. ఇప్పుడు సిపిఎం స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, సిపిఎం స్ట్రాంగ్ క్యాండిడేట్ పెడతారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకొని మేము ఇక్కడ వీక్ క్యాండిడేట్ పెడుతున్నాం, కానీ ఇంకొక కాన్స్టిట్యున్సీలో మమ్మల్ని ఇట్లానే మీరు హెల్ప్ చేయాలని చెప్పి కాంగ్రెస్, సిపిఎం ఒక టైఅప్ పెట్టుకుంటారు, అన్అఫీషియల్ టైఅప్. కానీ బయట డ్రామా ఇంకోటి ఉంటుంది, మేము వీళ్ళతోనే పోరాడుతున్నాం అది ఇది అని చెప్పి మన కాంగ్రెస్ కర్ణాటక గురించి మాట్లాడని అట్లనే ఉంటుంది అన్నమాట. కానీ జరిగేది ఇది కాసర్గోడ్లో జరుగుతుంది, ఎస్పెషల్లీ నీలేశ్వరం లాంటి కాన్స్టిట్యున్సీలో. అది కాకుండా మనం చూసాం ఈసారి పండలంలో కూడా బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ అక్కడ ఓడిపోయారు, మున్సిపాలిటీ ఓడిపోయారు. కానీ అట్ ద సేమ్ టైం త్రిపునిత్ర అని చెప్పి సబర్బ్ ఆఫ్ ఎర్నాకులం, కొచ్చిన్ మహారాజాస్ ది సీట్ ఉండే అది ఒకసారి వాళ్ళ ఏం చెప్తారు, వాళ్ళ మొత్తం కాన్స్టిట్యున్సీ ఉండే అక్కడ వాళ్ళది. అక్కడి నుంచి ఈసారి బీజేపీ మున్సిపాలిటీ గెలిచారు అక్కడ. సో బీజేపీకి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు రాజీవ్ చంద్రశేఖర్ గారు ఏమంటున్నారంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఈజ్ లైక్ అ కార్పొరేట్ ఏం చెప్తారు, ఒక మేనేజర్ లాగా ఆలోచిస్తారు. మన అన్ని 140 కాన్స్టిట్యున్సీలు, 119 కాన్స్టిట్యున్సీ, 140 కాన్స్టిట్యున్సీలో గెలవబోతున్నట్టు ఇట్స్ నాట్ పాసిబుల్. ఏం చేస్తున్నారంటే బీజేపీ 5 నుంచి 10 అసెంబ్లీ సెగ్మెంట్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దాంట్లో ట్రివాండ్రం ఒకటి ఉంది. ట్రిచ్చూర్లో సురేష్ గోపి గెలిచిన అక్కడ ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్తో బీజేపీ అంత బాగా పర్ఫామ్ చేయలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అది కాకుండా పాలక్కాడ్ అండ్ నార్త్ కాసర్గోడ్ ఆ సైడ్ కూడా బీజేపీకి కొంచెం పట్టుంది. కానీ మన అందరు తెలిసిందే సాయి గారు, బీజేపీ ఎప్పుడైనా గెలవాలంటే కేరళలో క్రిస్టియన్ ఓట్స్ రావాల్సింది కంపల్సరీ. క్రిస్టియన్ ఓట్స్ లేకుండా బీజేపీ ఎక్కువ సీట్లు గెలవలేరు, చాలా క్లియర్. కానీ అక్కడ కూడా క్రిస్టియన్ ఓట్లో కూడా డివిజన్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్నాకులంలో లాటిన్ క్రిస్టియన్స్ పట్టు ఎక్కువ ఉంటుంది. అక్కడ వాళ్ళ క్యాండిడేట్ హైబీ ఈడన్ అని చెప్పి వాళ్ళ ఎంపీ ఉన్నారు ఇప్పుడు. హీ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద చర్చ్. ఆయన చాలా క్లియర్గా ఆయన చర్చ్ నామినేట్ చేసిన మనిషి, కాంగ్రెస్ పార్టీకి చెప్పారు ఈయన మన మనిషి, ఈయనకి మీరు పెట్టని చెప్పి ఒక 3 లోక్సభ ఎలక్షన్ ముందు ఆయన పెట్టారు. ఈయన ఇప్పుడు కూడా అక్కడి నుంచే గెలుచుకుంటూ వస్తున్నారు. అది కాకుండా చాలా ఇష్యూస్ ఉన్నాయి కేరళలో. మునంబం ఇష్యూ మన అందరు తెలిసిందే. వకఫ్ బోర్డు ఇష్యూ వచ్చిన తర్వాత మునంబంలో పెద్ద గొడవ జరిగింది. అక్కడున్న క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా చాలా మటుకు ప్రొటెస్ట్ చేశారు. ఇదేంటి వకఫ్ బోర్డు వచ్చి మా భూమి గుంజుకు తీసుకెళ్ళిపోతారు. దాంతో వకఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత బీజేపీకి ఒక పాజిటివ్ స్పిన్ ఆఫ్ వచ్చింది. దాన్ని హైజాక్ చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు చాలా ట్రై చేశారు. కానీ ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్లో అక్కడి నుంచి ఒక క్రిస్టియన్ క్యాండిడేట్ బీజేపీ సింబల్ మీద పోటీ చేసి గెలిచింది సాయి గారు, మునంబం నుంచి. స్మాల్ పంచాయత్, కానీ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అట్లాంటి చాలా మటుకు చిన్న చిన్న పంచాయతీలు చాలా గెలిచారు. కానీ బీజేపీకి ఓవరాల్ కేరళలో బీజేపీ రేపు 60 సీట్లు గెలుస్తుందంటే అబ్సల్యూట్లీ నో ఛాన్స్. ఎందుకంటే పాపులేషన్లోనే హిందువులు 43% ఉన్నారు కేరళలో. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు విన్. ఎస్పెషల్లీ నార్త్ మలబార్లో మొత్తం ఐయుఎంఎల్ పట్టుంది. అక్కడ మిడ్ కేరళలో ఎర్నాకులం, కోటయం, పతనంతిట్ట ఈ ఏరియాస్లో
చాలా మటుకు క్రిస్టియన్ డామినేషన్ ఉంటుంది. ఓన్లీ ట్రివాండ్రంలోనే ఒక నాయర్ కమ్యూనిటీ డామినేషన్ ఉంది అక్కడ, హిందూ. అక్కడ బీజేపీ స్ట్రాంగ్గా పర్ఫామ్ చేశారు, ఈసారి కూడా చేశారు. అసెంబ్లీలో ఏం చేస్తారు చూడాల్సింది, ఎందుకంటే అసెంబ్లీలో మళ్ళీ ఇదే టైఅప్ పెట్టుకుంటారు కమ్యూనిస్టులు అండ్ కాంగ్రెస్ వాళ్ళు. మేము మిమ్మల్ని హెల్ప్ చేస్తాం, మమ్మల్ని హెల్ప్ చేయండి అని చెప్పేసి. కానీ ఐ థింక్ 5 సీట్స్ బీజేపీ కెన్ ట్రై. 5 గెలుస్తారో లేదో తెలియదు, ఈవెన్ 2 గెలిస్తే కూడా చాలా పెద్దది స్థాయి కాదు. మీరు తమిళనాడు గురించి చెప్పారు, తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి. తమిళనాడులో ఏం జరుగుతుందంటే, ఒకటి బీజేపీకి చాలా క్లియర్గా తెలిసిపోయింది, అన్నామలై ఒక లెవెల్ దాకా పార్టీని తీసుకెళ్లారు. 3%, 10%, 18% దాకా తీసుకెళ్లారు. అక్కడ దానికైనా పైన వెళ్ళలేరు, ఎందుకంటే ద్రవిడియన్ పాలిటిక్స్లో దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ బీజేపీ. కర్ణాటక లాగానే ఈ లాంగ్వేజ్ షావనిజంలో తమిళనాడు కూడా తక్కువ కాదు. వాళ్ళ దగ్గర లాంగ్వేజ్ షావనిజం ఒకటే కాదు, రిలీజియస్ షావనిజం కూడా ఉంది. త్రిపెక్కుండ్రంలో జరిగిన ఇష్యూ మనకు అందరికి తెలిసిందే. అక్కడున్న గవర్నమెంట్ హిందువుల్ని ఎంత డిమీన్ చేస్తారంటే మనకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో సాయి గారు. సో ఆ పరిస్థితుల్లో తమిళనాడులో బీజేపీకి వాళ్ళ ఒంటరిగా పోటీ చేసి గెలవడం అనేది ఇంపాసిబుల్. సో దానికి పార్టీ చాలా క్లియర్గా అన్నామలై గారిని పక్కన పెట్టి నాగార్జున తీసుకొచ్చి కొత్త పార్టీ ప్రెసిడెంట్ని పెట్టి వాళ్ళతో పాటు బీజేపీ ట్రై చేస్తున్నారు అనమాట, ఏం చేయొచ్చు, మనం గెలవచ్చా లేదా అని. సో న్యాచురల్లీ అక్కడ మీకు ఒక 5 సీట్లు 6 సీట్లు వస్తే కూడా అలయన్స్లో చాలా పెద్దది. కానీ ఈసారి విజయ్ డార్క్ హార్స్ ఉంది ఎంటైర్ థింగ్. అక్కడ ఏం జరుగుతుంది, విజయ్ ఎంత ఓట్లు తీసుకెళ్ళిపోతారో అనేది ఒక పెద్ద క్వశ్చన్. అది విజయ్ స్ప్లిట్ జరిగితే 10-12% ఓట్లు డిఎంకే ఓట్లు తీసుకెళ్ళిపోతే డెఫినెట్గా ఏఐడిఎంకేకి ఒక ఆప్షన్ ఉంది సాయి గారు, వాళ్ళు దే కెన్ పర్ఫార్మ్ రియలీ వెల్ దెన్. కానీ ద ఎంటైర్ థింగ్ ఇస్ డిపెండెంట్ ఆన్ యాంటీ ఇన్కంబెన్సీ. ఇప్పుడు పొంగల్ వస్తుంది, పొంగల్ కిట్ ఇస్తున్నారు, అక్కడ అన్ని ప్రజలకి ఒక కిట్ ఇస్తారు, బియ్యం ఇస్తారు, పప్పు ఇస్తారు, శనగపిండి అన్నీ ఇస్తారు, దాంట్లో తువర్దాలు ఇస్తారు, నూనె ఇస్తారు. సో దాంతో అందరు మర్చిపోతారు ఏం జరిగింది దీనికన్నా ముందని మర్చిపోయి మళ్ళీ వెళ్ళి అదే ఓటేస్తారు మళ్ళీ ఇంకోసారి. సో ఇది కేరళలో కూడా జరుగుతుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఈవెన్ ఇన్ తమిళనాడు, మర్చిపోతారు. పుదుచ్చేరి 30 సీట్ల సీట్ అసెంబ్లీ, అది చిన్నది కానీ ఇట్స్ పొలిటికలీ యూస్ఫుల్ థింగ్. అదొకటి ఉన్నప్పుడు కూడా సాయి గారు మనం అక్కడ మర్చిపోకూడదు. ఒక మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న దాంట్లో పరిస్థితుల్లో ఇక్కడ టీఎంసీ పక్కన పెట్టి డిఎంకే చూసి దాని తర్వాత కేరళకు వచ్చిన ఎల్డిఎఫ్ని యూడిఎఫ్ చూసుకున్న తర్వాత 75 మన లీడర్షిప్లో మన రాజ్యసభకి 75 సీట్లు వస్తుంది సాయి గారు. ఓకే, ఈసారి వేకెంట్ సీట్స్ దాంట్లో చాలా మటుకు 10 ఉత్తరప్రదేశ్ నుంచి ఉంది, దాంట్లో 8 బీజేపీ గెలిచారు దీనికన్నా ముందు. సో ఈ రాజ్యసభలో మెజారిటీ రీటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ బీజేపీకి, ఎందుకంటే చాలా క్రూషియల్ బిల్స్ పాస్ చేయాలంటే రాజ్యసభలో మెజారిటీ ఉండాల్సిందే. సో బీజేపీ చాలా కష్టపడుతున్నారు దానికి. కానీ చూడాల్సింది ఈసారి మహారాష్ట్రలో నుంచి కూడా సీట్లు వెళ్ళొచ్చు బీజేపీ, కానీ ఇప్పుడు మహారాష్ట్ర నుంచి రాజ్యసభ సీట్ ఎలక్షన్స్ లేవు అక్కడ ఎక్కువ. కానీ మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎలక్షన్తో బీజేపీ చాలా బాగా పర్ఫామ్ చేశారు, మనం చూసాం. అది ఎందుకు పర్ఫామ్ చేసావు అది కూడా మనకు చాలా క్లియర్గా తెలిసిపోయింది. లోకల్ పాలిటిక్స్ని పక్కన పెట్టి షిండే గారిని కూడా పక్కన పెట్టి బీజేపీ చాలా బాగా పర్ఫామ్ చేశారు, ఎక్సెప్ట్ ఇన్ విదర్భాలో కాంగ్రెస్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. అది దానికి లోకల్ బాడీ ఎలక్షన్స్కి అక్కడ ఉన్న లోకల్ పాలిటిక్స్కి చాలా రీజన్స్ ఉన్నాయి. పూణే మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అక్కడ ఎస్పెషల్లీ అజిత్ పవార్ వాళ్ళ పార్టీ అంటే అక్కడ ఉన్న మహాయుతి అలయన్స్ అండ్ మహావికాస్ అఘాడి, వీళ్ళిద్దరూ అక్కడి నుంచి ఒక డిటర్మైన్ ఫైట్ పెట్టారు. కానీ అజిత్ పవార్ విల్ డూ వెల్. కానీ అన్నిటికంటే ప్రెస్టీజియస్ సాయి గారు ఈజ్ గోయింగ్ టు బి ద బెర్హన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. 240 సీట్లు ఉన్న కార్పొరేషన్లో ఈసారి ఎవరు గెలుస్తారు చూడాలి. డెఫినెట్గా బీజేపీ అండ్ షిండే వాళ్ళకి పట్టుకి కొంచెం ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంది. దాని కారణాలు ఉన్నాయి సాయి గారు, మేము అందరు తెలిసిందే. అక్కడ ఈ ఠాకరే బ్రదర్స్, రాజ్ ఠాకరే అండ్ ఉద్ధవ్ ఠాకరే ఇద్దరు కలిసి ఒక అలయన్స్ పెట్టుకున్నారు అక్కడ. ఆ అలయన్స్లోనే వీళ్ళు పోటీ చేస్తున్నారు ఈసారి. దాంతో ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఓట్స్, కాంగ్రెస్కి వచ్చే ఓట్లు పోతుంది, అక్కడ మిగతా స్ప్లింటర్ పార్టీస్ ఇంక్లూడింగ్ శరత్చంద్ర పవార్ అంటే పవర్ గారి పార్టీ, వాళ్ళ పవర్ కూడా పోతుంది. సో బహుశా అగైన్ అలయన్స్ గెలుస్తారు అక్కడి నుంచి. కానీ ఈసారి బీజేపీకి ఎన్ని సీట్లు వస్తుందో, షిండేకి ఎన్ని సీట్లు వస్తుందో చూడాలి. ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్లాన్ నేను అనుకుంటాను, నా అంచనా ప్రకారం సాయి గారు, షిండేని ఒక దేవగౌడ చేసేస్తున్నారు వీళ్ళు, అంటే కంప్లీట్గా రెలిగేట్ చేసేస్తున్నారు. కర్ణాటకలో ఏం చేశారు చూడండి, ఇప్పుడు ఎక్కడ దేవగౌడ అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈసారి వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తా అంటున్నారు, వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళకి ఫ్యూచర్ లేదని. ఒక టైంలో మండ్యాలో లీడింగ్ పార్టీ ఉండే, ఇప్పుడు మండ్యాలో కూడా వాళ్ళకి పట్టలేదు సాయి గారు, ఆ పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. సో బహుశా ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్లో చూసాం, చాలా మటుకు షిండేని పక్కన పెట్టేశారు బీజేపీ కంప్లీట్గా. ఆయన పవర్ ఆయనకి ఏముందో అని క్లియర్గా చూపించారు, మీకు ఇది ఇంతే చేయగలరు, మీరు ఎక్కువ దుంకకండి, మీకు లేదు, మీకు ఏం చెప్తారు, పవర్ లేదు, మీకు అన్ని ఓట్లు చేసుకోవడానికి మీ దగ్గర పవర్ లేదు,
మీరు డోంట్ ఓవర్ స్టేట్ యువర్ పవర్ అని చెప్పి బీజేపీ చాలా క్లియర్గా షిండేకి చెప్పారు. షిండేకి నచ్చలేదు అది యాక్చువల్లీ, ఎస్పెషల్లీ కొంకన్ ఏరియాలో కానీ థానే ఏరియాలో షిండేకి అసలు నచ్చలేదు. కానీ యూ హ్యాడ్ టు యాక్సెప్ట్. ఆయన కొంచెం అలయన్స్ ట్రై చేశారు కాంగ్రెస్ వాళ్ళతో, వీళ్ళతో అలయన్స్ ట్రై చేస్తే అది కూడా ఫ్లాప్ అయిపోయింది మొత్తం. కానీ బిరహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ఎందుకంటే ముందు బిఎంసి చిన్న, యాక్చువల్లీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చూసుకుంటే చాలా చిన్నది. ఎందుకంటే వాళ్ళు కోర్ ఏరియాస్ అన్ని సపరేట్ మున్సిపల్ కార్పొరేషన్ చేసేసారు. నవీ ముంబై సపరేట్ మున్సిపల్ కార్పొరేషన్, థానే సపరేట్ మున్సిపల్ కార్పొరేషన్. అట్లా మనలాగా గ్రేటర్ హైదరాబాద్ అని తీసుకురాలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు చిన్న చిన్న కార్పొరేషన్స్ ఉంటే అడ్మినిస్ట్రేట్ చేయడానికి ఈజీగా ఉంటుందని. కానీ బిర్హన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ మన దేశంలో ఉన్న కొన్ని చిన్న చిన్న స్టేట్ బడ్జెట్ కన్నా ఎక్కువ సాయి గారు. సో దానికి అట్రాక్షన్, అక్కడ చాలా పెద్ద అట్రాక్షన్. అందరు పోటీ చేస్తారు అక్కడ, గూన్స్ వస్తారు, రియల్ ఎస్టేట్ మాఫియా పోటీ చేస్తారు, పొలిటికల్ పార్టీస్ కాంటెస్ట్ చేస్తారు, ఇండిపెండెంట్ గావ్లీ ఫ్యామిలీ లాంటి ఇండిపెండెంట్స్ చాలా మంది ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడాల్సింది. కానీ నా అంచనా ప్రకారం డెఫినెట్గా దేవేందర్ ఫడ్నవీస్ అనే ఒక ఇండివిజువల్ లాస్ట్ ఒక 2 సంవత్సరాల్లో ఆయన స్టాంప్ మహారాష్ట్ర మీద చాలా క్లియర్గా పెట్టుకున్నారు సాయి గారు. ఐ థింక్ బీజేపీ హైకమాండ్ కూడా ఇప్పుడు మన చిన్న చిన్న హైదరాబాద్లో ఇంటర్ఫియర్ చేస్తున్నట్ల, లేకుంటే వెస్ట్ బెంగాల్లో హోమ్ మినిస్టర్ వెళ్ళి చెప్పడంలో మనం ముంబైలో చూడలేదు. అమిత్ షా గారు ముంబైకి వెళ్ళలేదు, అసలు ఫడ్నవీస్కి ఇచ్చేశారు ఓవరాల్ ఇన్ఛార్జ్, మీరు చూసుకోండి, మీ బేబీ, యూ రన్ ద ఎలక్షన్ అని చెప్పేసి. అంత కాన్ఫిడెన్స్ ఫడ్నవీస్ మీద ఉందంట. అండ్ హీ హెస్ రిపోజ్ దట్ కాన్ఫిడెన్స్ ఆల్సో. ఒక స్ట్రాంగ్ మ్యాన్గా ఇప్పుడు వచ్చేసారు. ఎందుకంటే ఒక టైంలో ఏఆర్ అంతులే కానీ, యశ్వంతరావు చౌహాన్ ఇట్లాంటి చాలా టాల్ లీడర్స్ ఉన్న ఒక స్టేట్ మహారాష్ట్ర, శరద్ పవార్ లాంటి. కానీ చాలా లాస్ట్ ఒక 3-4 ఎలక్షన్లో అది కొంచెం వీక్ అయిపోయింది. ఎస్పెషల్లీ షిండే లాంటి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అబ్సల్యూట్ పవర్ లేని వాళ్ళు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఒక కోర్స్ కరెక్షన్ చేస్తున్నారు. డెఫినెట్గా అక్కడ దేవేందర్ ఫడ్నవీస్ ఒక మహారాఠా స్ట్రాంగ్ మ్యాన్గా అయ్యారు. డెఫినెట్గా ఆయన నాగ్పూర్ నుంచి, కానీ ఎట్ ద సేమ్ టైం ముంబై ఎలక్షన్లో కూడా ఆయనకి చాలా మటుకు పెద్ద రోల్ ఉండబోతుంది సాయి. సూపర్ సార్. ఇక మనం ఇంకొక కీలకమైనటువంటి అంశం ఇది, అంటే ప్రజలకు ముడిపడి ఉన్నటువంటి అంశం, దీని గురించి కూడా మాట్లాడదాం మనం. గిగ్ వర్కర్స్ కి సంబంధించి ఈ మధ్య కాలంలో ఈ జొమాటో, స్విగ్గీలు ఇట్లాంటి కొన్ని డెలివరీ యాప్స్ చాలా వచ్చాయి. సో వీటితోటి చాలా మంది వీటి మీద డిపెండ్ అవుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లైక్ గూగుల్, ఊబర్ లాంటివి, లేకపోతే ఓలా లాంటివి, ఇట్లాంటివి అన్ని వచ్చాయి కాబట్టి. సో కాకపోతే ఇందులో ముఖ్యంగా స్విగ్గీలు, జొమాటోలు వీటిల్లో ఏంటంటే ఒక 10 minute డెలివరీ అనే ఒక ఆప్షన్ పెట్టడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అది కాక ఈ ఎవరైతే యాప్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ నిజానికి మనీ సంపాదించడానికి అవకాశంగా ఇదొక ఆప్షన్ గా గిగ్ వర్కర్స్ కి ఉపయోగపడుతుంది. కానీ దాంతో చాలా ఒత్తిడికి గురవుతున్నటువంటి కేసెస్ కూడా చాలా మంది మనం ఈ మధ్య చూస్తున్నాం. 10 నిమిషాల్లో డెలివరీ చేయాలంటే కొంతమంది పరిగెత్తుకుంటూ వెళుతున్న వాళ్ళు, లేకపోతే ఇబ్బంది పడుతున్నటువంటి విజువల్స్ కూడా సోషల్ మీడియాలో మనం రెగ్యులర్ గా చూస్తున్నాం. ఇదొక ఇష్యూ నడుస్తున్నప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఒక కీలకమైనటువంటి అంశాన్ని చేసింది. 365 రోజులు ఉంటే సంవత్సరానికి, అందులో మినిమం 90 రోజులు ఖచ్చితంగా గిగ్ వర్కర్స్ కి పని ఉండే విధంగా ఒక రూల్ తీసుకొచ్చింది. ఇది ఎందుకు తీసుకొచ్చింది అసలు? యాక్చువల్లీ 90 రోజులే అనే పాయింట్ ఏంటి అసలు? దీనివల్ల ఈవెన్ గిగ్ వర్కర్స్ కి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఈ డెలివరీ యాప్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఉపయోగం ఉంటుందా? ఎటువంటి ఉపయోగం ఉంటుంది? దాన్ని ఎలా వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి? 10 minute డెలివరీ గురించి ఈ జొమాటో, స్విగ్గీలు చెప్తున్న వాదనల్ని ఎలా చూడాలి? నిజంగా చాలా మంది ఇప్పుడు ఈ సెక్టర్ లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మనము ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన వాళ్ళు అవుతారు సార్. ప్లీజ్ సార్, మీ అనాలిసిస్ ఏంటి? సాయి గారు, ఈ గిగ్ వర్కర్స్ అనేది మనకు ఒక పెద్ద ఎకానమీలో పెద్ద ఒక పోర్షన్ అయిపోయింది సాయి గారు. ఇప్పుడు గిగ్ ఎకానమీ అంటారు దాన్ని. ఎందుకంటే మనం ముందు గిగ్ వర్కర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక ఓలా, ఒక ఊబర్, లేకుంటే ఒక స్విగ్గీ, ఒక జొమాటో మాట్లాడుతుంది. ఇప్పుడు అదంతా మారిపోయింది సార్. ఓలా తర్వాత నెంబర్ 2 ఇస్ ర్యాపిడో, నాట్ ఊబర్ తర్వాత. సరే, ఊబర్ తర్వాత నెంబర్ 2 ఇస్ ర్యాపిడో, నాట్ ఓలా. అది చాలా సర్ప్రైజింగ్. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ చాలా మంది ర్యాపిడో వాడతారు, ఎస్పెషల్లీ 2-wheelerకి. కొరియర్ కంపెనీస్, ముందు మనకు లోకల్ కొరియర్ కంపెనీస్ అంత పవర్ఫుల్ లేకుండా, ఇప్పుడు చూడండి, మీరు మీ ల్యాప్టాప్ కేబుల్ ఇట్లా మర్చిపోతే దాన్ని తెప్పించుకోవాలంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి బండి నడుపుకొని తీసుకురావాలంటే మీరేం చేస్తారు? ర్యాపిడోలో పంపించేయమంటారు, లేకుంటే ఇప్పుడు ఊబర్ కొరియర్ స్టార్ట్ చేస్తారు, ఊబర్లో పంపించుకుంటే స్విగ్గీలో కూడా ఉన్నారు. ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే కోవిడ్ తర్వాత సాయి గారు చాలా మటుకు మన లైఫ్ స్టైల్ మారిపోయింది, చాలా సెక్టర్స్లో మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, మన న్యూస్ పేపర్ అనే ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. దాని తర్వాత చాలామంది ఏమన్నారు, మేము పేపర్, ఆ టైంలో ప్రింటింగ్ కూడా లేకుండే కోవిడ్ టైంలో, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పేపర్ లేకుండా కూడా బతికాం కదా అప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పేపర్ అని చెప్పి దానికోసం మేజర్ న్యూస్ పేపర్స్ మన దేశంలో ఇంక్లూడింగ్ హైదరాబాద్ సిటీలో ఆల్మోస్ట్ హాఫ్గా పడిపోయింది సర్క్యులేషన్ సాయి గారు. చాలామంది ఈ పేపర్ వైపు మూవ్ అయిపోయారు.
చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, దాని నుంచి ఉన్న రెవెన్యూలో బతకడం మొదలుపెట్టారు. అది కాకుండా చాలామంది యంగ్స్టర్స్ రీల్స్ చేయడంలో కానీ, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళ ఇన్కమ్ చూసుకున్నారు. సో మీడియా అదొక వైపు. నెక్స్ట్ మనం చెప్పాం ఈ అర్బన్ మొబిలిటీ కోసం ఓలా అండ్ ఊబర్ లాంటిది, ఇప్పుడు ర్యాపిడో కూడా వచ్చేసారు దాంట్లో. అది కాకుండా చిన్న చాలా కంపెనీలు కూడా ఉన్నాయి సాయి గారు దీంట్లో. వీళ్ళది మెయిన్ కంప్లైంట్ ఏముంది అంటే మనం సపరేట్గా పెడదాం, అంటే ఈ డెలివరీస్ బాయ్ సపరేట్ పెడదాం, దీన్ని సపరేట్ పెడదాం సాయి గారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళది మెయిన్గా కంప్లైంట్, ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ కమిషన్ ఎక్కువ గుంజుకుంటారు మా దగ్గర నుంచి. వాళ్ళు ఏమంటారంటే ఇది ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నడిపియాలంటే మేము చాలా ఖర్చులు పెట్టాలి దీని మీద, మేము టెక్నాలజీ మీద చాలా ఖర్చు ఉంటుంది మాకు, మేము పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి చాలామందిని హైర్ చేస్తాం, మాకు ఆ ఖర్చు ఉంటుంది. ఇదన్నీ చూస్తే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్గా వీళ్ళు యూజువల్లీ 20 నుంచి 25% ఒక రైడ్లో కమిషన్గా తీసుకుంటుండే ముందు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట హైదరాబాద్ నుంచి ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు మీకు ఒక 200 రూపాయలు ఖర్చు అయితే దాంట్లో ఒక 40 రూపాయలు, 40 నుంచి 50 రూపాయలు ఊబర్ ఓలా లాంటి కంపెనీ వాళ్ళు తీసుకుంటుండే. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది సాయి గారు. ఎస్పెషల్లీ లాస్ట్ 6 నెలల్లో నేను చాలామంది డ్రైవర్స్ దగ్గర మాట్లాడుతుంటాను. ఊబర్ పార్ట్నర్స్ అని చెప్పాలి, డ్రైవర్ అని చెప్పకూడదు వాళ్ళు పాపం. ఊబర్ పార్ట్నర్స్తో మాట్లాడుతుంటారు. ఏం మీరు ఎట్లా ఉన్నారు, ఎట్లా ఉంది బిజినెస్ అంటే, బాగానే ఉంది సార్, అది ఇప్పుడు కొంచెం కమిషన్ మారిందంటే ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఒక ఫ్లాట్ స్ట్రక్చర్ పెట్టారు. ఒక రోజులో మీరు 200-500 రూపాయలు మీరు గెయిన్ చేస్తే, అంటే మీకు డబ్బులు వస్తే ఆ రోజు రైడ్స్లో మీరు ఒక ఫ్లాట్ ఫీ కట్టాల్సి వస్తుంది 250 రూపాయలు. అది దట్ ఈస్ ఓన్డ్ వెహికల్స్కి. హైర్డ్ వెహికల్ సపరేట్గా ఉంటుంది దాన్ని. కానీ ఏమైపోయిందంటే ఇప్పుడు ఒక టెన్షన్, వాళ్ళు మీరు ఒక 100 రూపాయలు ఇస్తే వాళ్ళకి 100 రూపాయలు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అది కాకుండా కొత్త టిప్పింగ్ సిస్టమ్ మొదలుపెట్టారు, మీరు చూసుంటారు. 25 రూపాయలు 50 రూపాయలు టిప్పింగ్ అడుగుతున్నారు, మన దగ్గర నుంచి టిప్స్ అడుగుతున్నారు, డైరెక్ట్ డ్రైవర్స్కి ఇచ్చేస్తున్నారు. నా పాలసీ ఏంటంటే ఎప్పుడైనా నేను ఊబర్ లాంటి క్యాబ్లు వెళ్ళిపోతే వాళ్ళకి డైరెక్ట్గా కూడా నేను వాళ్ళ క్యూఆర్ కోడ్ మీద వాళ్ళకి కొంచెం ఎక్సెస్ ఒక 15 రూపాయలు 20 రూపాయలు 25 రూపాయలు వాళ్ళకి ఎక్సెస్ కొట్టిస్తాను. అది బెటర్. ఎందుకంటే చాలా మటుకు గిగ్ వర్కర్స్ ఐ సింపథైజ్ విత్ దెమ్ సాయి గారు. కష్టపడి పనిచేస్తారు వాళ్ళు, రాత్రి పొద్దున్న లేకుండా పనిచేస్తారు చాలామంది. పీయూష్ గోయల్ గారు ఒక సెమినార్లో మాట్లాడుతూ కొన్ని నెలల ముందు దీని గురించి చెప్పిన పెద్ద ఒక ఇష్యూ అయిపోయింది. ఆయన ఏం చెప్పారంటే ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ వేర్ పువర్ పీపుల్ ఫీడ్ ద రిచ్ పీపుల్ అన్నారు. అది కొంచెం సీన్ మార్చి చెప్పారు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని నాకు ఆకలిస్తుంటే నాకు ఫుడ్ ఆర్డర్ చేయడంలో చాలా ఈజీ, స్విగ్గీకి వెళ్తాను లేకుంటే జొమాటోకి వెళ్తాను, ఆర్డర్ చేస్తాను, నాకు 10 నిమిషాలు 20 నిమిషాల్లో ఫుడ్ ఇంటికి వచ్చేస్తుంది. మీరు హోటల్కి వెళ్ళడము, బండి నడిపించుకుంటే అక్కడ దాకా వెళ్ళడము, అక్కడ ఆర్డర్ చేయడం, దాని తర్వాత వాళ్ళ ఆర్డర్ తయారు చేయడము, మళ్ళీ అది ఆర్డర్ సర్వ్ చేయడం, దాని తర్వాత బిల్లు రావడం, బిల్లు కట్టి బయటకు రావడం 2 hours 3 hours పోతుంది. ఇది ఇంట్లో కూర్చొని తినొచ్చు కదా, ఏం ప్రాబ్లం. అది కాకుండా క్విక్ డెలివరీ మోడ్స్లో కూడా చూస్తున్నాం మనం. బిగ్ బాస్కెట్ కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, వీళ్ళు కూడా ఇన్స్టామార్ట్ స్టార్ట్ చేస్తారు, జియో స్టార్ట్ చేశారు. అంటే మీరు షాప్కి వెళ్ళకుండానే, సూపర్ మార్కెట్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని చేస్తున్నారు. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఫాస్ట్ డెలివరీ సర్వీస్లో వస్తుంది సాయి గారు. ఈ 10 నిమిషాల పని ఒకటి ఉంది చూడండి, అది చాలా డేంజరస్. ఎందుకు 10 minute డెలివరీ అనేది నాకు కూడా ఇప్పుడు అర్థం కాదు. ఈ బ్లింకిటాలో స్టార్ట్ చేశారు, జెప్టో స్టార్ట్ చేశారు, కానీ ఎందుకు అంత ఏదో ఎమర్జెన్సీ మెడిసిన్ కాదు కదా, ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది నాకు అర్జెంట్ ఒక మెడిసిన్ కావాలి కాదు కదా ఇది ఆర్డర్ చేసేది. ఇది స్పెసిఫికలీ మీరు ఆర్డర్ చేసేది ఒక ప్రోడక్ట్, మీకు ఒక 1/2 hour వెయిట్ చేస్తే కూడా ఏం కాదు. అంత అర్జెన్సీ ఏంటి అర్థం కాదు నాకు. ఎందుకంటే మన ట్రాఫిక్లో సాయి గారు, స్పెషలీ సాయంత్రం పూట, స్పెషలీ హైటెక్ సిటీ అటువైపు వెస్ట్ హైదరాబాద్ లాంటి ప్లేస్లో, అన్ని చోట్ల హైదరాబాద్ సిటీలో ఇప్పుడు సాయంత్రం ట్రాఫిక్ మనకే తెలుసు. ఒక చిన్న 2 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే మనమే 20-25 నిమిషాలు తీసుకుంటాం సాయి గారు. అట్లాంటి పొజిషన్లో ఈ పాపం 2 వీలర్ డెలివరీ బాయ్స్ పాపం ట్రాఫిక్ లోపల నుంచి దూరుతూనే ఉంటారు. ఆ 10 minutes వెళ్ళకపోతే వాళ్ళ మీద ఒక నెగటివ్ కామెంట్ వస్తుంది, వాళ్ళకి నెక్స్ట్ ఆర్డర్ రాదు. సో మంచి మూవ్ ఏం చేస్తుందంటే, ఒకటి గవర్నమెంట్ సీరియస్లీ థింకింగ్ వీళ్ళకి ఈ 10 minute డెలివరీ సిస్టమ్ దాన్ని కొంచెం రిలాక్స్ చేయమని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అది జరుగుతుందో లేదో తెలియదు. రెండవది వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ సాయి గారు. ఒక యాక్సిడెంట్ అయింది అనుకోని ఏం చేస్తారు సాయి గారు? డెఫినెట్గా 2 వీలర్ రైడర్స్ అక్కడ ఇక్కడ దూరుతున్నప్పుడు వాళ్ళని ఎవరు వచ్చి కొడతారు, వాళ్ళు కింద పడతారు, ఇక్కడ వాళ్ళ కాలు చేతులు ఇరిగిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు దాని తర్వాత? ఇంట్లో పడి ఉంటారు, వాళ్ళకి రెవెన్యూ ఉండదు, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు బతకాల్సి వస్తుంది. ఇది చాలా కష్టం. సో వీళ్ళకి ఒక సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ ఇవ్వాలి సాయి గారు. బేసిక్ హెల్త్ కేర్ అంటే ఒక 5 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయల దాకా మీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. రేపు యాక్సిడెంట్ జరిగి బహుశా జరగకూడదు, కానీ జీవితం పోయింది అనుకోండి, వాళ్ళ పేరెంట్స్కో వాళ్ళ సపోర్టింగ్ ఫ్యామిలీ మెంబర్స్కో ఏమైనా డబ్బులు ఉండాలి. సో డెఫినెట్లీ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. దీనికి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక చట్టం పాస్ చేశారు, ఈవెన్ కర్ణాటకలో కూడా చేశారు. అంటే టోటల్ టర్న్ ఓవర్ది ఆ కంపెనీలు, అగ్రిగేటర్ కంపెనీలు ఒక పర్సంటేజ్ బేస్ వీళ్ళు గవర్నమెంట్ ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి దాంట్లో వేస్తారు.
ఇట్లాంటి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే లేకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కోసం, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వీళ్ళని చూసుకుంటారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ నుంచి కూడా అదే స్టెప్స్ ఇప్పుడు రాబోతున్నాయి. డెఫినెట్లీ మన గిగ్ ఎకానమీ చాలా మందికి ఉద్యోగాలు ఇస్తుంది, దాంట్లో డౌటే లేదు, అబ్సల్యూట్లీ నో డౌట్. చాలా మంది యంగ్స్టర్స్ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ సిటీలో. చుట్టుపక్కల హైదరాబాద్ సిద్దిపేట కానివ్వండి, మీరు కరీంనగర్ కానివ్వండి, ఇటువైపు మీరు మహేశ్వరం వైపు, కర్నూలు వైపు నుంచి కూడా చాలా మంది వచ్చి హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్నారు, చెవెల్లా నుంచి. ఎందుకంటే ఒక అట్రాక్షన్ ఏంటంటే వీళ్ళు మొత్తం ఆల్ ద టైం 24 hours పని చేయక్కర్లేదు. మీకు పని చేయాల్సిన 8 గంటలు పని చేసి దాని తర్వాత యూ కెన్ స్విచ్ ఆఫ్ ద యాప్ అండ్ సిట్ డౌన్ ఎట్ హోమ్. ఈవెన్ ఊబర్, ఓలా డ్రైవర్స్ కూడా అదే చేస్తారు. ఒక సర్టన్ అమౌంట్ వచ్చింది, కానీ వాళ్ళకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి సార్. ఎందుకంటే దీంట్లో చాలా మటుకు ఈ అగ్రిగేటర్స్ ఏం చేస్తారంటే ఒకడు బాగా పని చేయకపోతే వాడిని బాన్ చేసి పడేస్తారు, వాడికి ఆర్డర్లు ఇవ్వరు. సేమ్ థింగ్ విత్ ఈవెన్ ఊబర్, ఓలా డ్రైవర్స్ ఆల్సో. వాళ్ళకు కూడా చాలా మటుకు ఇట్లాంటి చట్టాలు ఉన్నాయి. దీన్ని కూడా కొంచెం సరిదిద్దాల్సి వస్తుంది, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఐ మీన్ వాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ కొంతమంది ఏం చేస్తారు సాయి గారు, మల్టిపుల్ అగ్రిగేటర్స్ అని పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుంటారు, కార్లో ఒకసారి ఊబర్ దాంట్లో ఎక్కినప్పుడు వాడు 2-3 ఫోన్లు పెట్టుకొని ఉంటాడు. వాడు చూస్తుంటాడు, ఇది ఓలా, ఇది ఊబర్, ఇది ర్యాపిడో. వాడు చూస్తూ వాడు బుకింగ్ వస్తే చూస్తాడు, ఇది 700 రూపాయలు, అది 300 రూపాయలు, ఇది 500 రూపాయలు, 700 తీసుకుంటాడు. ఎందుకంటే ఈజ్ గెటింగ్ ఎ బిగ్గర్ రైట్ అనమాట. ఈ మల్టిపుల్ అగ్రిగేటర్స్ కూడా పనిచేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కౌంట్ తగ్గిపోతుంది. వాళ్ళు ఎన్ని రోజులు పనిచేశారనేది అక్రాస్ ప్లాట్ఫామ్. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారంటే క్యూములేటివ్ పెట్టండి. మీరు ఓలాకి పనిచేశారా, ఊబర్కి పనిచేశారా, ర్యాపిడోకి పనిచేశారా, ఇంకేదైనా ట్యాక్సీ కంపెనీకి పనిచేసినప్పుడు మీరు ఎన్ని రోజులు పనిచేశారో, ఎంత టైం పనిచేస్తారో దాన్ని క్యూములేటివ్గా వాడుకోండి. అందరూ కలిసి పనిచేయాల్సి వస్తుంది దీనికి. దానికి కంపెనీలు అందరూ కలిసి వాళ్ళ సాఫ్ట్వేర్ మీద చాలా మటుకు మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. చేస్తే చాలా బాగుంటుంది. ఆన్ ద అదర్ సైడ్ ఫుడ్ డెలివరీ యాప్స్, అది ఇంకొక ప్రాబ్లం. మన ఇన్స్టామార్ట్ గురించి మాట్లాడాం, కానీ ఫుడ్ డెలివరీ యాప్స్లో కూడా ప్రాబ్లం ఉంది. ఒకటి, ఈ యాప్ స్విగ్గీ కానీ జొమాటోలు ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రెస్టారెంట్లో ఉన్న రేట్ కన్నా ఎక్కువ రేట్ తీసుకుంటారు మీ దగ్గర నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మసాలా దోశ ఆర్డర్ చేశారు సాయి గారు, రెస్టారెంట్లో 100 రూపాయలు ఉందనుకోండి దాని యాక్చువల్ రేట్. వీళ్ళు ఏం చేస్తారు, 120 రూపాయలు చూపిస్తారు మీ బిల్లో, చూపించి మీకు డిస్కౌంట్గా చూపిస్తారు. అది కాకుండా మీ దగ్గర నుంచి డెలివరీ ఛార్జ్ తీసుకుంటారు. ఆ డెలివరీ ఛార్జ్ మొత్తం ఆ అబ్బాయికి వెళ్తుందా, అమ్మాయికి వెళ్తుందో మనకు తెలియదు. వాళ్ళకి యూజువలీ 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తారు, కానీ మన దగ్గర నుంచి 25 రూపాయలు తీసుకుంటారు. డెఫినెట్గా వీళ్ళు కూడా దే హ్యావ్ టు ఎర్న్ ప్రాఫిట్, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మనం ఇచ్చే డబ్బులు డెలివరీ అనే ఫుల్ అమౌంట్ ఆ గిగ్ వర్కర్కి వెళ్ళాల్సింది. మీకు కావాలంటే మీ ప్రాఫిట్ మీరు రెస్టారెంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి, ప్రాబ్లం లేదు, ఎవరికి ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను కూడా ఒక రెస్టారెంట్కి వెళ్ళాలంటే అంత పెట్రోల్ ఖర్చు అవుతుంది నాకు, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ బండ్లో వెళ్ళి పార్క్ చేసి అంత. ఐ కెన్ సేవ్ దట్ మనీ బై డైరెక్ట్లీ ఆర్డరింగ్ ఇట్. ఒక 20 రూపాయలు ఎక్కువ తీసుకుంటే నాకు ఇష్యూ లేదు. కానీ గిగ్ వర్కర్స్కి, ఎందుకంటే వర్షం కానివ్వండి, చలిలో కానివ్వండి, ఎండలో కానివ్వండి, ఏమైనా కానివ్వండి, దే ఆర్ వర్కింగ్ 24/7. వాళ్ళని మెచ్చుకోవాలి సాయి గారు. అండ్ దిస్ ఇండస్ట్రీ ఇంకా మెచ్యూర్ అవుతుంది. యాజ్ వీ గో ఇట్ విల్ బికమ్ మోర్ మెచ్యూర్, మోర్ ఆర్గనైజ్డ్. సో దానికి ఉన్న చట్టాలు గవర్నమెంట్ తీసుకురావాల్సింది, కానీ మల్టిపుల్ చట్టాలు ఉండకూడదు. అది చాలా డేంజరస్. స్టేట్ గవర్నమెంట్ ఒక చట్టం, సెంట్రల్ గవర్నమెంట్ ఇంకో చట్టం తీసుకొస్తే ఏమవుతుందంటే అగ్రిగేటర్స్ అట్లా పిచ్చి పట్టిస్తుంది వాళ్ళకి, బాబు అని చెప్పేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ లైసెన్స్ రాజులు వస్తాయి. కరెక్ట్, దట్ ఇస్ అనదర్ ప్రాబ్లం. యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా ఇదే ప్రాబ్లం ఉండేది సార్. అంటే యాక్చువల్లీ బిజినెస్ రన్ చేసేవాడు ప్రాఫిట్స్ మీద ఆలోచిస్తాడు. మళ్ళీ గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి అనే మాటలోకి వెళ్ళామనంటే మళ్ళీ ఇంకా బిజినెస్ చేయాలన్న ఆలోచన కూడా పోయిందనంటే ఇప్పుడు ఈ అవకాశాలు కూడా పోతాయి. అదే జరిగింది కదా కమ్యూనిస్ట్ రెజిమ్ లో, అంతా సోషలిస్ట్ ఫార్ములాస్ లో. రాహుల్ బజాజ్ చేయాలి. ఐడియా ఉంది ఇప్పుడు నాకు, అంటే నేను కూడా ఒక వీడియో చేశాను ఇంతకు ముందు. వి షుడ్ డిస్కస్ అబౌట్ భారత్ టాక్సీ ఆల్సో సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఊబర్ కి, ఓలాకి భారత్ టాక్సీ అని ఒకటి తీసుకొస్తున్నారు కోఆపరేటివ్ మోడల్లో. జీరో కమిషన్ తీసుకోవాలి, పర్టికులర్ భారత్ టాక్సీ కమిషన్ ఏం తీసుకోదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక కోఆపరేటివ్ మోడల్ ని భారత్ ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసింది కదా. ఓఎన్టీసీ కూడా ఉంది కదా, దట్ ఆల్సో దేర్ ఇస్ అన్ ఓపెన్ మోడల్ డెఫినెట్గా. ఎందుకంటే నేను రీసెంట్ కేరళకి వెళ్ళినప్పుడు, మా ఊరికి వెళ్ళినప్పుడు, అక్కడ చాలా మంది ఊబర్ వాళ్ళని నేను రెగ్యులర్ గా వాడుకున్నాను నా రైడ్స్ కోసం. వాళ్ళ దగ్గర మాట్లాడుతూ అడిగాను భారత్, వాళ్ళకి అందరూ తెలుసు ఏం జరుగుతుంది అనేది. దే ఆర్ వెరీ వెరీ స్మార్ట్. వాళ్ళు అంటున్నారు సార్ దానికోసం వెయిట్ చేస్తున్నారు, రాగానే మేము కూడా దాంట్లో ఒక ఆప్షన్ గా మైగ్రేట్ అయిపోతామని. సో సాయి గారు, టెక్నాలజీ అనేది రోజుకి మారుతూ ఉంటుంది. మనం ఏదో ఐటీ అని, ప్యూర్ ఐటీ అని ఆలోచించకూడదు. ఈవెన్ ద నార్మల్ యూపీఐ పేమెంట్స్ కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఒక కొత్తిమీర తీసుకోవాలంటే, కూరగాయలు తీసుకుంటానంటే, అన్ఎడ్యుకేటెడ్ లేడీ ఆల్సో నాట్ ఈవెన్ పాస్ 5th క్లాస్, షీ నోస్ హౌ టు హ్యాండిల్ ఇట్. ఆమె కూరగాయలు అమ్ముతున్నప్పుడు కూడా ఆమెకి ఆ పేమెంట్ ఎట్లా తీసుకోవాలి చాలా క్లియర్గా ఉంటుంది. క్యూఆర్ కోడ్ అంటే ఏంటది అన్ని దే నో ఎవ్రీథింగ్. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సాయి గారు, ఇప్పుడు ఈ న్యూ లేబర్ లాస్ తీసుకొస్తున్నా చెప్పాను చూడండి, దీంట్లో హెల్త్, లైఫ్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గిగ్ వర్కర్స్కి ఇవ్వబోతున్నారు, గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తున్నారు. అది కాకుండా లేబర్ మినిస్ట్రీ, యూనియన్ లేబర్ మినిస్ట్రీ ఏం చేస్తుందంటే
ఈ శ్రమ్ అని చెప్పేసి పోర్టల్ ఉంది సాయి గారు. ఈ శ్రమ్ పోర్టల్లో ఏం చేస్తున్నారంటే వీళ్ళని రిజిస్టర్ చేస్తున్నారు గిగ్ వర్కర్స్ అందరినీ. దాంతోపాటు వాళ్ళు లింక్ చేసి ఆయుష్మాన్ భారత్లో వాళ్ళకి దే ఆర్ గివింగ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ ఆన్ దాట్. అది చాలా ఇంపార్టెంట్ సాయి గారు. ఎందుకంటే వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఇంకోటి చాలా క్లియర్, అండర్ 16 ఎవరిని వాడకూడదు, అండర్ 16 ఎవరిని పెట్టుకోకూడదు ఈ జాబ్లో. ఆధార్తోని లింక్ చేయాల్సి వస్తుంది. అన్ని గిగ్ వర్కర్స్ని ఆధార్తోని డెసిగ్నేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిగ్నేటెడ్ పోర్టల్ తయారు చేస్తున్నారు సాయి గారు. దీనికోసం ఒక యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆధార్ కార్డ్ ఎట్లా ఉంటుందో అట్లనే ప్రతి గిగ్ వర్కర్కి ఒక యూనివర్సల్ అకౌంట్ నెంబర్ రాబోతుంది. ఒక ఐడెంటిటీ కార్డ్, డిజిటల్ కానీ ఫిజికల్ కానీ ఒకటి రాబోతుంది. ఇదన్నీ ఒక నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్ కాంపోజిషన్ చేసి దాంట్లో కూడా చాలా మంది గిగ్ వర్కర్స్కి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నారు. ఇప్పుడు డెఫినెట్గా దీన్ని చాలా మార్పులు రావాల్సి వస్తుంది. ఎందుకంటే వెల్ఫేర్ పాలసీస్ పెడుతున్నప్పుడు ఎప్పుడు అన్ని పర్ఫెక్ట్గా ఉండదు, అక్కడెక్కడ మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. కానీ ఎక్కడో మొదలు పెట్టాలి కదా. మొదలు పెట్టకుండా వీళ్ళని అన్ఆర్గనైజ్డ్ ఉన్నారు, వీళ్ళు యూనియన్ ఫామ్ చేస్తే వీళ్ళు తీసి పడేస్తారు పక్కన. సో డెఫినెట్లీ ఈ 120 రోజులు అనేది దాన్ని తగ్గించి 90 రోజులు తీసుకొస్తున్నారు. 90 రోజులు పనిచేసిన వాళ్ళకి బెనిఫిట్స్ వస్తుంది. అండ్ డెఫినెట్లీ ఒకసారి 60 క్రాస్ చేస్తే వాళ్ళకి కావాల్సిన పెన్షన్ కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు ఈ గిగ్ వర్కర్స్ కోసం. అండ్ ఈవెన్ మీరు ఇప్పుడు ఇది కంటిన్యూ గా మనము ఈవెన్ సంజీవ్ సన్యాల్ వ్యాఖ్యల్ని కూడా మనం చూడాలేమో. కరెక్ట్. ఈవెన్ అసలు చదవడం గురించి కూడా ఆయన చెప్తున్నది యూపీఎస్సీ ఇట్లాంటి ప్రిపరేషన్స్ ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ ని మనం మార్చుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ లోకి వచ్చాం మనము. ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజర్ నిజంగా సంజీవ్ సన్యాల్ వీడియోస్ డెఫినెట్లీ అందరూ చూడాలని నేను చెప్తాను, మన ప్రేక్షకులకు కూడా. డెఫినెట్లీ సంజీవ్ సన్యాల్ చాలా వరకు అన్నిటిలో కొత్త ఐడియాస్ ని ఆయన డిస్కస్ చేస్తూ ఉన్నారు. కొత్త భారతదేశానికి సంబంధించిన విషయాల్ని ఆయన మన ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ప్లీజ్ సార్ మీరు చెప్తేనే బాగుంటుంది. సంజీవ్ సన్యాల్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు యూపీ సరే కొంతమంది నెగటివ్ గా చూస్తున్న వాళ్ళు ఉన్నారు, కానీ బట్ లిటరల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ లో కొత్త దిశగా అడుగులు వేస్తున్న టైంలో మళ్ళీ ఆ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ఉండాలా? ఈ ప్రశ్నకు మీరేం చెప్తారు? అండ్ మీరు చాలా సార్లు ఆర్గ్యూ చేస్తున్నది. కరెక్ట్ సాయి గారు. సంజీవ్ సాన్యాల్ బ్రిలియంట్ మ్యాన్, దాంట్లో డౌట్ లేదు. మన దేశంలో 700 చట్టాలని, పాత చట్టాలను తీసేసిన మనిషి హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అంటే ఈ సంజీవ్ సాన్యాల్. ప్రైమ్ మినిస్టర్కి అంత కాన్ఫిడెన్స్ ఉంది ఆయన అనమాట. పాత బ్రిటిష్ టైంలో ఉన్న చట్టాలు ఇప్పుడు కూడా ఉండే. మీరు ఒక కైట్ ఫ్లయింగ్ చేస్తే మిమ్మల్ని జైల్లో వేయొచ్చు సాయి గారు, తెలుసా మీకు? ఆ చట్టం ఉండే మన దగ్గర. ఎందుకంటే ఆ టైంలో ఎయిర్ క్రాఫ్ట్ చాలా లో హైట్లో ఫ్లై అవుతుండే. అది కాకుండా చాలా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ రూల్స్ కానీ అట్లాంటి 700 రూల్స్ ఆల్మోస్ట్ లాస్ చట్టాలని మొత్తం గవర్నమెంట్ తీసి పడేశారు, మొత్తం స్క్రాప్ చేసేసారు. ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ వీఆర్ డిస్కసింగ్ సాయి గారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక ప్లంబర్ దొరకడు, ఒక కార్పెంటర్ దొరకడు, ఒక ఎలక్ట్రీషియన్ దొరకడు. కానీ మీరు ఒక హైదరాబాద్లో ఒక రాయి పడేస్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తల మీద పడుతుందని. 180,000 మంది ఇంజనీర్లు మన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ పాస్అవుట్ అవుతారు. ఎంతమందికి ఉద్యోగం వస్తుంది సాయి గారు? 5% కూడా లేదు. కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద బోర్డులు పెడతారు ఈ కాలేజెస్ 100% ప్లేస్మెంట్. అది ఇట్స్ ఎ క్రాప్, అబ్సల్యూట్ నాన్సెన్స్. ఎందుకంటే దాంట్లో చాలా మందికి ఆఫర్ లెటర్ ఇస్తారు, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వరు. అది మనకు తెలిసిందే, పెద్ద స్కామ్ అది. ఎనివే సంజీవ్ సాన్యాల్ గారు ఏం చెప్పారంటే ఈ ట్రెడిషనల్ కోర్సెస్, యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడము, డిగ్రీకి వెళ్ళడము, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయడము, దాని తర్వాత పిహెచ్డి చేయడము. పిహెచ్డి కావాలి చాలా మటుకు మన దగ్గర, ఎస్పెషల్లీ అకాడమిక్ ఫ్రంట్కి వెళ్తున్న వాళ్ళు, రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు పిహెచ్డి కావాలి. మన దేశంలో చాలా మటుకు పిహెచ్డి పేపర్ మీద ఉండిపోతుంది. ల్యాబ్ టు మార్కెట్ ఎప్పుడు రాదు, అది ఏ ఉపయోగం రాదు. అది ఎవడో రాసిన దాన్ని మళ్ళీ డిస్ప్రూవ్ చేస్తే వాడికి పిహెచ్డి, దానికి ముందు చేసిన ఆయనకు పిహెచ్డి, ఈయన కూడా పిహెచ్డి. ఏది మన కన్నయ్య లాల్ చేసినట్టు ఆఫ్రికా మీద ఒక స్టడీ ఏం పనికి వస్తుంది అర్థం కాదు. దానికి స్టైఫండ్ ఇవ్వడము, వాళ్ళకి 5 సంవత్సరాలు వాళ్ళని ఉంచుకోవడము. సంజీవ్ సాన్యాల్ గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే ఇట్స్ టైమ్ దట్ ట్రెడిషనల్ వే ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి టేకన్ అవే. నేను కూడా ఎప్పుడో చెప్తాను సాయి గారు, ఈ డిగ్రీలు చేసి గవర్నమెంట్ సర్వీస్లో ఎంటర్ చేయడానికి యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి అక్కర్లేదు, తీసేసేయండి దాన్ని. చాలా మటుకు ఏం జరిగింది, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతాం కూడా, అన్అకాడమీ లాంటి చాలా కోర్సెస్, ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి సాయి గారు. చాలామంది యంగ్స్టర్స్ ఇప్పుడు దాన్ని చూసి అక్కడి నుంచి నేర్చుకుంటున్నారు. వారంను 6 నెలలు 12 నెలలు పాటున్న, సంవత్సరం పాటున్న కోర్సెస్ చేసుకొని ఆన్లైన్లో వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇట్స్ వెరీ యూస్ఫుల్. నేను కూడా చేశాను 2-3 అట్లాంటిది. చాలా మటుకు మీ ఈ వొకేషనల్ స్కిల్స్ని చూడండి, అది మనం చూసుకోవాలన్నమాట. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అనే ఒక కాన్సెప్ట్ పోయింది, ఇట్ ఈస్ గాన్. మీరు అమెరికాలో కూడా చూడండి, చాలా మట్టి యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళారు వాళ్ళు. దే విల్ డూ ఎ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ డూ అ డిప్లొమా అండ్ గెట్ ఇన్ టు అ జాబ్. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట ఎందుకు తయారైందంటే సాయి గారు, బికాస్ అవర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఫెయిల్డ్.
మన ఇంజినీరింగ్ కాలేజ్ ఇప్పుడు కూడా పాత ఏఐసిటి నామ్స్ ప్రకారం అప్పుడున్న సిలబస్, లేకుంటే జేఎన్టీయూ సిలబస్, లేకుంటే మన ఉస్మానియా యూనివర్సిటీ సిలబస్లో ఉండిపోయారు. వాళ్ళు మారలేదు. వాళ్ళు దానికోసం ఏం చేశారు, అమీర్పేట్లో అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్లు తయారైనాయి. అక్కడ ఎంతోమంది వేలాది స్టూడెంట్స్ అక్కడ వెళ్తారు ట్రైనింగ్ కోసం. ఎందుకు? బికాస్ యువర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఫెయిల్డ్. మీరు సిలబస్ అప్గ్రేడ్ చేయలేదు. మీరు లేటెస్ట్ ఫుల్ స్టాక్ కానీ ఏదైనా మీరు నేర్చుకోవాలంటే లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ నేర్చుకోవాలంటే అమీర్పేట్కి వెళ్తారు, కాలేజెస్కి వెళ్ళరు. బికాస్ ద కాలేజెస్ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఇట్. సో ఈ ట్రెడిషనల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా ఐఎమ్ ఆల్ ఫర్ వొకేషనల్ సాయి గారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కూడా మన దగ్గర, అరే నువ్వు ప్లంబర్గా ప్లంబరా? అదెందుకు? లేదు, నాకు ఒక ల్యాప్టాప్ కావాలి, నాకు ఎయిర్ కండిషన్ రూమ్ కావాలి, నేను దాంట్లో కూర్చుంటాను, నేను ఎవరైనా అడిగితే నేను ఏం చేస్తున్నట్టు ఐటీలో పనిచేస్తా అంటాడు. ఐటీ ఏంటని అది అడగకండి, ఏం ఐటీ అని అడగకండి. అది ఈవెన్ యూఎస్కి వెళ్తే కూడా అది అంటాడు, ఏం చేస్తున్నారు అక్కడ? ఐటీలో పనిచేసి సూపర్ మార్కెట్లో పెట్రోల్ బంక్లో ఉంటాడు, కానీ ఐటీలో పనిచేస్తా అంటాడు. ఇట్లా బికమ్ ఎ ఫ్యాషన్ స్టేట్మెంట్ సాయి గారు. ఐటీ బాగా లేదని కాదు, కానీ సంజీవ్ సాన్యాల్ గారు చెప్పిన దాని ప్రకారం వొకేషనల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అది పీపుల్ క్యాన్ లెర్న్ ఎనీ సబ్జెక్ట్, అక్వైర్ ఎనీ స్కిల్ అట్ ఎనీ స్టేజ్ ఇన్ లైఫ్. మీరు ఒక 50 సంవత్సరాలు అయిపోయింది, నేను ఏం నేర్చుకుంటాను? సారీ, దెర్ ఆర్ సో మెనీ కోర్సెస్ యూ కెన్ లెర్న్. ఏఐ కంప్లీట్గా ట్రెడిషనల్ కాలేజ్ సిస్టమ్ని అవుట్ పేస్ చేసేస్తుంది. సాయి గారు రాసి పెట్టుకోండి స్టాంప్ పేపర్ మీద, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఇక్కడున్న హాఫ్ ద ఇంజనీరింగ్ ఆల్రెడీ బంద్ అయిపోయింది అనుకోండి చాలా మటుకు, ఇంకా చాలా కొలాప్స్ అయిపోతుంది. పిల్లలు దే విల్ లెర్న్ ఆన్లైన్ మోర్ దెన్ వాట్ దే లెర్న్ ఇన్ కాలేజ్. అది నేర్చుకుంటున్నారు వాళ్ళని. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారు సాయి గారు చూస్తున్నారు మీరు, ఈ గిగ్ వర్క్ ఫోర్స్ మనం మాట్లాడాం దీనికన్నా ముందు, అది కాకుండా ఈ యంగ్స్టర్స్ 18 years నుంచే వర్క్ మొదలు పెడుతున్నారు. వాళ్ళు దాంతోపాటు వాళ్ళు డిగ్రీ చేసుకుంటున్నారు, దాంతోపాటు కావాల్సిన వొకేషనల్ కోర్సెస్ చేసుకుంటున్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు దాని మీద పనిచేయక్కర్లేదు. యూ కెన్ డూ, బికాస్ ఇండస్ట్రీ ఈస్ అహెడ్ ఆఫ్ ద అకాడమీ. మనం ఎప్పుడు చెప్తుంటాం ఇండస్ట్రీకి కావాల్సింది ఇది, అకాడమిక్ ఆఫర్ చేస్తుంది ఇది. ఈ గ్యాప్ ఎప్పుడు ఫిల్అప్ కావట్లేదు సాయి గారు. దానికోసం ఈ ఐటీ కంపెనీలు ఏం చేస్తారు, వీళ్ళని తీసుకొని 6 నెలలు బెంచ్లో కూర్చోబెట్టి మళ్ళీ రీస్కిల్ చేస్తున్నారు, డబ్బులు పెడుతున్నారు వాళ్ళ మీద, మళ్ళీ ఖర్చు చేస్తున్నారు ట్రైనింగ్ చేయడానికి. ఎందుకు? బికాస్ ద కాలేజెస్ ఆర్ ఫెయిల్డ్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ఫెయిల్డ్. ఆ పాత నేను స్టెనోగ్రాఫర్ అవుతాను, నేను టైపిస్ట్ అవుతాను, అది ఆ జాబ్స్ లేవు ఇప్పుడు. మీరు ఈవెన్ లుక్ అట్ జోహో, ద వే జోహో ఇస్ పర్ఫార్మ్డ్. శ్రీధర్ వెంబు గారు ఎప్పుడు చెప్తుంటారు, వాళ్ళు ఈవెన్ ఎలాన్ మస్క్ చెప్తుంటారు దట్ దెర్ ఇస్ అ డిఫరెంట్ వే ఆఫ్ వర్కింగ్. ఇప్పుడు ఆ మెథడాలజీ మారిపోయింది చాలా మటుకు. గవర్నమెంట్ వైపు నుంచి కూడా రిఫార్మ్స్ తీసుకురావాలి సాయి గారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో ఒకసారి చెప్పారు, ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని బంద్ చేసి పడేయాలి, వీళ్ళకి అసలు స్టాండర్డ్ లేదు, వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, జీతం టైంకి ఇవ్వట్లేదు అని చెప్పి. ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. అన్ని బంద్ చేయని చెప్పట్లేదు, కానీ చాలా మటుకు ఇప్పుడున్న లోవర్ పర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ తీసుకుంటే దానికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఉంటుంది. అండ్ సంజీవ్ సాన్యాల్ గారు చెప్పినప్పుడు ఈ డిస్ట్రక్షన్ ఆఫ్ ఏఐ, మన ఏఐ అని చెప్పి ఎప్పుడు ఫ్యాషనబుల్గా మాట్లాడుతుంటాం, కాదు, ఇట్ ఈస్ నాట్ ఫ్యాషనబుల్ సాయి గారు. చాలా మట్టుకు మన ఫిలసాఫికల్ ఇంటెలెక్చువల్ అప్గ్రేడేషన్ చేయాలంటే మనం డెఫినెట్లీ మన స్కిల్లింగ్ తీసుకురావాల్సింది. ఎందుకంటే టెరిషరీ ఎడ్యుకేషన్ ఇస్ ఫెయిల్డ్, మన కాలేజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఫెయిల్డ్. డిగ్రీ అనేది అన్నిటికంటే వేస్ట్. ఆ డిగ్రీ కోర్సెసే బంద్ చేయడం, డైరెక్ట్ యూ కెన్ గో ఫర్ అ 4-year ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండ్ కమ్ అవుట్ యాస్ ఎ గ్రాడ్యుయేట్ ఆర్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్టర్ 5-year పీరియడ్. ఇది చాలా కాలేజెస్ చేస్తున్నారు, కానీ అది కూడా ఎంప్లాయ్మెంట్ ఉంటుందా అంటే లేదు. ఎలక్ట్రీషియన్కి ఉద్యోగం వస్తుంది, కానీ ఒక గ్రాడ్యుయేట్ చేసిన వాడికి ఉద్యోగం రాదు. అది డిఫరెన్స్ అయితే. ఎస్ సార్, నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు మీరు. అంటే నిజంగా ఐడియాస్ ని మనము ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రజలకి కూడా. డెఫినెట్లీ ఏది కరెక్ట్ ఏది తప్పు అని చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. బికాస్ ఏదో మూసలో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలి మనం కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. చాలా విషయాలు మీరు అద్భుతంగా వివరించారు, విశ్లేషించారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 179వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.